అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం. అస్తోకత్రిభువనశివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. పార్వతీదేవి శివుణ్ణి మెప్పించడానికి కఠోర తపస్సు చేసి దీక్షలో ఉండగా ఒకనాడు ఉదయం పూట అజినాషాఢధరుడు, మంచి ప్రౌఢమైన వాక్కులు కలిగినవాడు, సూర్యభగవానుడిలాగా ధగధగ వెలిగిపోతున్నవాడు, రాగి రంగులో ఉన్న జటాజోటాలు ధరించిన ఒక బ్రాహ్మణుడు, బ్రహ్మచారి, ప్రయాణం చేస్తున్నవాడు అలిసిపోతూ దారిలో ఎక్కడో చోట అవకాశం దొరికిన చోట చతికిలబడాలని ప్రయత్నించినట్లుగా నటిస్తూ పార్వతీదేవి ఉన్న గౌరీకొండం దగ్గరికి చేరాడు. అక్కడ ఒక రాతి మీద కూర్చుని జయా విజయులు ఇచ్చినటువంటి ఉపచారాలు స్వీకరించి ఆ తర్వాత మెల్లిగా కబుర్లు మొదలుపెట్టాడు. నువ్వు చూస్తే విభూతి అవి పూసుకున్నావు, రుద్రాక్షలు ధరించావు, శివదీక్షతో తపస్సు చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారులకి కొంత చపలత్వం ఉంటుంది. సహజంగా గృహస్థాశ్రమంలోకి వెళ్ళాక ఇంకా మాట్లాడేందుకు అవకాశం ఎక్కడ ఉంటుంది రండి. అందుకని నేను మగవాణ్ణి, అందున బ్రహ్మచారిని, విప్రుణ్ణి, చపలత్వంతో మాట్లాడుతున్నాను అనుకోకు. బ్రహ్మచారి శతవర్కఠ అని సామెత ఉంది. ఈ పెళ్లి కాని వాడికి ఎంత కాదనుకున్న కొన్ని కోతి లక్షణాలు ఉంటాయి అని నేను అనలేదు, శివపురాణంలో చెప్పారు. వెళ్ళే తర్వాత గురువుగారు అని నన్నేం అడగద్దు. స్వయంగా శివపురాణంలో చెప్పారు. దాన్ని తెలుగులో శ్రీనాథకవి హరవిలాసంలో ఎంత అందంగా రాశాడు చేరసో. బ్రహ్మచారి స్వభావ చాపలంబు కాంచి హెచ్చుకుందాడం బరిలేదు అని ఒక గొప్ప వచనం అన్నాడు. ఈ బ్రహ్మచారికి ఏమిటంటే అందరికీ పెళ్ళిళ్ళు అవుతుంటే వీడికి అవ్వదు, దాంతో ఏదో తెలియని బాధ, ఆ బాధలో ఎప్పుడు ఏం వాగుతాడో తెలియదు. అందరికీ ఇంద్రియ నిగ్రహం ఉండదు కదా, సుఖబ్రహ్మయోగి లాంటి మహాత్ములైతే వేరు. అందుకని నేను కూడా అలాంటి చపలత్వంతో ఏదైనా మాట్లాడితే ఏం అనుకోద్దని ముందే అంటున్నాడు ఈయన. నేను అలా అంటున్నానని నిజం చెబుతూనే, అమ్మాయి నువ్వు తపస్సు చేస్తున్నట్టున్నావు కదా, కుసుమంబులును యద్మకుశ పల్లవంబులు సులభంబులయ్యున్నే సుందరాంగీ అనుదినంబును దేహయాత్రకాయితమౌనే నీవారపాకాది పువ్వుబోణి. ఓ సుందరాంగి, తపస్సు చేసుకునే వాళ్ళకి పువ్వులు కావాలి, కుసుమాలతో పాటుగా యజ్ఞం కూడా చేస్తారు కాబట్టి యజ్ఞానికి కావలసిన చితుకులు కావాలి. వాటికి యద్మములు అని పేరు అన్నమాట. యజ్ఞం చేయడానికి పెద్ద పెద్ద కట్టెలు కాకుండా కొంచెం చిన్నగా విరగ్గొట్టినటువంటి పుల్లలు ఉంటాయే, ఆ చితుకులు, రావి చితుకులు, మోదుగు చితుకులు, ఇటువంటి చితుకులన్నింటినీ కలిపి యద్మములు అంటారు. పువ్వులు,
దర్భలు, చితుకులు ఇవన్నీ దొరుకుతున్నాయా? సులభంగా దొరుకుతున్నాయా? కష్టపడి ఎక్కడికైనా వెళ్ళి చెట్ల మీద నుంచి కొమ్మలు విరిచి పట్టుకురావలసి వస్తున్నదా? నీవార ధాన్యం అనే ఒకనొక ధాన్యం అడవులలో దొరుకుతుంది. ఆ ధాన్యంతో అన్నం వండుకొని కొంత యజ్ఞంలో వ్రేల్చి కొంత తపస్సు చేసేవాళ్ళు ఆహారంగా స్వీకరిస్తారు. నీ శరీరం నడపడానికి పూర్తిగా ఉపవాసం చేయకుండా ఉంటావు గనక నీవార ధాన్యం దొరుకుతుందా లేదా? ఎంత తపస్సు చేసినా ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం కూడా నీవార ధాన్యంతో వండిన ఆహారం తినాలి. ఆ వండిన అన్నం కూడా పూర్తిగా తినకుండా కొంతేమో యజ్ఞగుండంలో చెరువు అనే పేరుతో వేసి మిగిలింది తినాలి అని ఒక నియమం తపస్సు చేసేవారికి. అలా యజ్ఞం చేయడానికి, శరీరం నిలబడడానికి, అన్నం తినడానికి కావలసిన నీవార ధాన్యం దొరుకుతున్నదా? సత్వంబులన్యోన్య వైరంబు దక్కి. ఈ చుట్టుపక్కలన్నీ క్రూర మృగాలు ఉంటాయి. ఈ హిమవదరణ్యంలో ఎలుగుబంటులు, సింహాలు, పులులు ఇవన్నీ ఒకదానితో ఒకటి తగాదాపడి నీ మీద పడి ప్రాణం తీయడం లేదు కదా. అన్నీ ఐకమత్యంతో కలిసి ఉంటున్నాయా? జాతి వైరం విడిచిపెడుతున్నాయా? అవును, అసలు ఇంతకీ తపస్సు ఎందుకు చేస్తున్నావు? నాకు ఇదొక అనుమానం వచ్చింది. నేను ముందే అడగాలి, తపస్సుకు అన్నీ దొరుకుతున్నాయా లేదా అని అడుగుతున్నాను కానీ తపస్సు చేయవలసిన యోగం నీకెందుకు పట్టింది? తపస్సు ఎవరైనా ఎందుకు చేస్తారు? పాపాలు పోగొట్టుకోవడానికి, లేదా ఏదైనా కోరికలు తీర్చుకోవడానికి, సంపదలు పొందడానికి, లేదా యువతీ యువకులైతే అనుకూలమైన దాంపత్య జీవితం భవిష్యత్తులో లభించడానికి, ఆడవాళ్ళైతే మగవాడు పెళ్ళికొడుకు దొరకడానికి, మగవాళ్ళైతే అందగత్తె భార్యగా దొరకడానికి. ఇప్పుడు వీటిల్లో దేనికోసం నువ్వు తపస్సు చేస్తున్నావో నాకు తెలియటం లేదు. స్వర్గం కోసం తపస్సు మొదలుపెట్టావనుకో, అసలు మీ నాన్నగారు హిమాలయ పర్వతమే స్వర్గం లాంటి మహానుభావుడు. వేరే స్వర్గం నీకెందుకు? బోడి స్వర్గం ఇంద్రాది దేవతలు ఉండేది, ఇక్కడే సుఖంగా ఉండవచ్చు. కాదు కూడదు, పుణ్యం కోసం అన్నావు అనుకో, నీ జన్మమే పుణ్యంతో ఆవిర్భవించింది, నువ్వు పుణ్యవతివి, పాపవతివి కాదు. ఇంకా సంపదలు అంటావా? ఓహో, హిమవంతుని దగ్గర ఉన్నటువంటి రత్నాలు, బంగారము, వెండి, ధాతువులు ఈ లోకంలో, దేవలోకంలో కూడా దొరకవు. ఇక్కడ ఈ లోకంలోనూ దొరకవు, దేవలోకంలో కూడా దొరకవు. అన్ని సంపదలు మీ నాన్న దగ్గర ఉన్నాయి. ఇంకా మంచి భర్త కావాలని తపస్సు చేస్తున్నావేమో అని నాకు అనుమానం. అలాంటప్పుడు నువ్వు తపస్సు చేయకూడదు, నీలాంటి సుందరాంగి భార్యగా కావాలని మగవాళ్ళు తపస్సు చెయ్యాలి. నరత్నమన్విష్యతి మృగ్యతే హి తత్ అన్నాడు కాళిదాసు ఇక్కడ. అంటే ఒక రత్నం మన దగ్గరికి వచ్చి, ఏమండోయ్ నేను రత్నాన్నండి నన్ను స్వీకరించండి అంటుందా? అనదు. మనం రత్నం కోసం వెళ్ళాలి కానీ, నువ్వు స్త్రీ రత్నానివి, నిన్ను వెతుక్కుంటూ పురుషుడు రావాలి కానీ పురుషుడి కోసం నువ్వు వెతకూడదు. అబ్బా ఏమి సౌందర్యం, ఏమి అపూర్వమైన దేహకాంతి, ఈ లావణ్యం ఇంకెవరి దగ్గర ఉండదు. నీలాంటి సుందర్యమణిని ఎవరైనా కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు వెతుక్కు రావాలి, క్యూ కట్టి మరి, సాలిగి బన్నిరి అని శుభ్రంగా కన్నడంలో అక్కడ కమ్మిన్ లైన్ అన్నమాట పెట్టేస్తే జనమంతా వచ్చి పార్వతి నేను నేను అని తమ గురించి చెప్పుకుంటారు. అంతమంది నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వెవరి కోసం ఎదురు చూడడం ఎడితే మాత్రం దండగా. పోనీ ఏదన్నా అవమానం పుట్టింది పితృగేహంలో, ఆ అవమానం తొలగించుకోవడానికి తపస్సు చేస్తున్నాను అని నీవు అంటావేమో, అసలు ఆ అవకాశమే లేదు. ఎందుకంటే మీ నాన్నగారికి మీ అమ్మకి నువ్వంటే అపూర్వ ప్రేమ, వాళ్ళు నిన్ను పన్నెత్తి ఏమీ పలకరు. దాంతోపాటు ఎవడైనా అవమానించడానికి వచ్చాడా, పాము పడగ మీద ఉన్న మణి కోసం చెయ్యి చాచడం వంటిది. ఎవడన్నా నీ జోలికి రావడం అంటే, పాము పడగ మీద ఎవడన్నా చేయి పెడతాడా? పెట్టి ఆ నెత్తి మీద ఉన్న మణిని పీకగలడా? ఆదిశేషుడు, వాసుకి లాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వారి నెత్తి మీద నవరత్నాలు ఉంటాయి. ఆ పడగల మీద ఉన్న మణి పీకడానికి వెళ్ళాడు, ఒక్క దెబ్బలో బూడిదైపోతాడు. మీ నాన్నగారి ఇంటిలో ఉన్న నిన్ను ఎవడైనా అవమానించడం అంటే అంతటి ప్రమాదమైన పని చెయ్యడం. కాబట్టి నిన్ను ఎవరూ అవమానించరు. మరి ఎందుకని? పైగా చూడు, ఎంత అందంగా ఉన్న నీ శరీరం క్రమంగా చిక్కిపోతున్నది, ముఖం పాలిపోతున్నది, జుట్టులో మార్పు వచ్చేస్తున్నది, కళ్ళల్లో కాంతి మాసిపోతున్నది. ఎంతటి సౌందర్యవతి భయంకరమైన ఉపవాసాలతో, నియమాలతో, నేల మీద పడుకోవడం వంటి పనులతో తపస్సు చేయడం ధర్మం కాదు. అందగత్తెలు చక్కగా
మంచి చల్లని గదులలో విశ్రాంతిగా ఉండాలి, ఇంకా అందాన్ని పెంపొందించుకోవాలి. ఏమంటావు చెప్పు అనగానే ఇవన్నీ విన్న జయా విజయలు అమ్మవారికే చూశారు. ఈ వీడెవడే బాబు పొద్దున్నే మొదలెట్టాడు, హాయిగా సుఖంగా తపస్సు చేసుకుందాం అనుకుంటే రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పలేదని ఈ హిమాలయాల్లో సుఖంగా ఒక చోట తపస్సులో కూర్చుంటే వచ్చి నానా సోది పెడుతున్నాడు వీడు. అసలు కొంతమందికి సోది అలవాటు, అలాంటి బ్రహ్మచారి వీడు, మీరే మాట్లాడండి అని సైగ చేసిందిట, చెప్పలేదు గట్టిగా. కొంతమంది ఎన్ని చెప్పినా గురువుగారు ఏంటి అంటారు, వాడి జన్మ అది. కానీ వీడు చెప్పకుండా అలా సైగ చెయ్యగానే జయా విజయులు గ్రహించి పరుగు పరుగును వచ్చారు వాడి దగ్గరికి. ఏమండో మీరెవరో మాకు అనవసరం, కానీ మీరు అడిగారు కాబట్టి మా చెలికత్తె తరపున ఉన్న విషయం చెబుతున్నాం. ఈ జగన్మాత పార్వతీదేవి హిమవంతుని ఏకైక పుత్రిక, ఎంతో భక్తితో శివుడే తన భర్త కావాలని ఆయన కోసం తపస్సు చేస్తోంది. కాలకంఠ కఠోర హుంకారం వల్ల శివుడు తనకి ఎక్కడ దూరం అయిపోయాడో, మన్మధుడు భస్మైపోయాడు కదా, ఆ శివుణ్ణి అంత మన్మధుణ్ణి భస్మం చేసి కామవికారాన్ని తొలగించుకున్న శివుణ్ణే తన భర్తగా కట్టుకుంటాననే ఉద్దేశ్యంతో సకల నియమాలని పాటిస్తూ ఇక్కడ ఆమె తపస్సు చేస్తున్నది. ఆమె అనుక్షణం ఓం నమశివాయ అనే ప్రణవ పంచాక్షరీ మంత్ర జపంతోటే గడుపుతోంది. అర్ధరాత్రి వేళ హఠాత్తుగా మెలకువ తెచ్చుకుని, శివ, అర్ధనారీశ్వర, కాలకంఠ ఎక్కడికి పోయావు అని శివుడు కల్లో కనపట్టినట్టు అయ్యి కౌగిలించుకోవడానికి శివుడి దగ్గరికి వెడుతుంది. తీరా కళ్ళు విప్పి చూస్తే శివుడు కనపడ్డావు. ఈ విధంగా అసత్యమవుతున్న కలలతో నానా బాధపడి తపస్సు చేస్తున్నది. ఈవిడ మనస్సు, ఈవిడ ప్రాణం, ఈవిడ శరీరం సమస్తం శివమయం, శివుడికే సమర్పించింది. ఈవిడ అన్యపురుషుణ్ణి వరించదు అనగానే వెంటనే వాడు పకపకరవాడు. అసలు హిమవంతుడు ఎంతో అదృష్టవంతుడు అనుకున్నాను, ఎందుకంటే హిమవంతునికి ఎంతో పూర్వమే గొప్ప శక్తి ఉంది. ఆ తర్వాత అభ్రవీధి పరిచ్యుతం బైన ఎట్టి ఆకాశం నుంచి నేల మీదకి దిగి వచ్చిన గంగానది ఈ హిమాలయాల్లో ప్రవహిస్తోంది. అందువల్ల అందరూ ఏమన్నారు, హిమవంతుడు ఆకాశగంగకి నిలయం కనుక గంగానది ఇక్కడే పుట్టింది కనుక చాలా గొప్పవాడు అన్నారు. నన్ను అడిగితే హిమవంతుని గొప్పతనం అతని గొప్పతనం కాదు, గంగ ఇక్కడ నుంచి ప్రవహించడం వల్ల కూడా అతనికి అంత గొప్ప కీర్తి రాలేదు. మరి ఎంత గొప్ప కీర్తి అయినా నీ వల్లే వచ్చింది. నువ్వు పుట్టాక ఆయన జాతకం మారిపోయింది. గంగ తెచ్చే కీర్తి ఎంత, ఆయన తపశ్శక్తితో సాధించిన ఘనత ఎంత, జగన్మాత ఆదిపరాశక్తి పరమ సౌందర్యవతి పార్వతీదేవికి తండ్రి అనే కీర్తి ముందు తక్కిన కీర్తులన్నీ దిగదొడుపు. నిజం కూడా ఆలోచించండి. మరి అమ్మవారి తండ్రిని చెప్పుకుంటే గర్వం, కానీ నేను తపస్సు చేశానండి, నాకు ఈ బిరుదులు ఉన్నాయండి అంటే దానివల్ల ఉపయోగం లేదు. ఆ మాట వచ్చినాయని అన్నాడు. నీకు జన్మనిచ్చిన కారణముతో హిమవంతుడు మహాత్ముడయ్యాడు. ఎంతో పూర్వం మహాత్ముడు అవునో కాదో తెలియదు, జనం ఊరికే పొగిడారు. ఇప్పుడు మాత్రం నిజంగా మహాత్ముడే. ఎందుకంటే బండరాళ్ళని కూడా పవిత్రం చేసే శక్తి నీ పాదాలకు ఉన్నది. నీ పాదం ఈ కొండ మీద పెట్టావు, వాడెప్పుడో జాతకుడయ్యాడు. గంగ కూడా అతన్ని పవిత్రం చేయలేదు, నువ్వు పవిత్రం చేశావు. అంతటి పవిత్రురాలివేమిటి, కర్మకాలి, ఎక్కడో మూల కూర్చుని తపస్సు చేసుకునే ముసలాన్ని, ఎప్పుడు పుట్టాడో తెలియని వాణ్ణి, వయస్సు తెలియదు, కులం తెలియదు, గోత్రం తెలియదు, పాత్రత తెలియదు, ఏముందో లేదో సంపదలు అసలే తెలియవు, అటువంటి వాణ్ణి ఆ పెళ్లి చేసుకోవటం. విక నవ్వి అక్కపట విప్రుడు మేలు లెస్సవానికి నయ్యి రాగబంధమును నిల్పెమదిన్ తరళాయతాక్షి మీ సఖియ వివాహవేళ పురశాసను పాణి పరిగ్రహింపుతో మొకమున బుస్సుమంచు అహిమృగ్గిన ఏ గతి భీతి చెందునో. ఒక్కసారి పకపకా నవ్వాడు ఆయన. వచ్చినవాడు నిజంగా విప్రుడు కాదుగా, కపట బ్రహ్మచారి. అందుకే అంత నవ్వి, ఆహా, ఈ పార్వతీదేవి చాలా తెలివైంది, చిన్నప్పటి నుంచి నారదుని దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుందనుకున్నాను, కానీ ఈవిడ బుద్ధి ఇంతే అనిపించింది నాకు. లేకపోతే అంత గొప్పవాడిని వరిస్తుందా అంటే వ్యంగ్యం అన్నమాట. ఎంత గొప్పవాడు వాడు, ఎప్పుడు చూసినా తిండి తెప్ప లేకుండా ముష్టెత్తుకునేవాడు, అటువంటి వాడిని వరించింది. పోనీ తిండి తెప్పలేకపోయినా పర్వాలేదు, కానీ రేపు పొద్దున్న పాణిగ్రహణం అని ఒక తంతు ఉన్నది. భార్యాభర్తలిద్దరినీ పెళ్లిలో ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళని పట్టిస్తారు.
అది పాణిగ్రహణం అనమాట. ఇంగ్లీష్లో లాగా హ్యాండ్ ఇవ్వడం కష్టమండి. సంస్కృతంలో పాణిగ్రహణం, భార్య చెయ్యని భర్త అలా పట్టుకోవాలి. ఆడవాళ్ళు కుడి చెయ్యి ఇస్తే భర్త ఎడమ చేత్తో దాన్ని ఇలా పట్టుకోవాలన్నమాట. ఆ పట్టుకున్నప్పుడు కొంచెం దగ్గరికి లాక్కుంటే ఆయన బుస్సుమంచు అహిమృగ్గినయ్యే గతి భీతి చెందునో. ఆయన మెడలో పాము ఉంటుంది, ఆ పాము కాస్త బుస్సును పైకి వస్తుంది. దాంతో ఇప్పుడు చెయ్యి పట్టుకుంటుందా, పారిపోతుందా? ఒక్క గొలుసు లేదు, మాయిదారి గొలుసు. ఎప్పుడు చూసినా మెడలో తాచుపాములు వేసుకు తిరుగుతాడు. భుజాలకి పాములు, మెడలో పాములు, నడుముకి పాములు, యజ్ఞోపవేతంగా పాములు, జటాజోటం మీద పాములు, కాళ్ళకి పాములు. అసలు ఆయన బతుకే పాము మతుకు. ఆ పాముల్ని మెడలో వేసుకు తిరిగేవాడు చెయ్యి పుచ్చుకుంటే ఆ పాము మీదకు బుసగొడుతూ వస్తే అప్పుడు ఈ అమ్మాయి అతనికి చెయ్యిస్తుందా లేక భయపడి పక్కకి తొలగిపోతుందా? అప్పుడు పెళ్ళి రసాభాస కాదా? ఈ పాములు వేసుకునేవాడు ఎక్కడ దొరికాడు అమ్మాయి వాడికి? పాములు పట్టుకునేవాడు, బుట్టలు తీసి ఆడించుకునేవాడు. రాయంచయంచు చీరకు జోకయ్యకుగాక పచ్చి ఏనికతోలు పచ్చడంబు హరిచందనాస్పదం బగుమేను పట్టుగాక భసిత రక్షాగ్రీవా ధూళి. ఆవిడ చూస్తే ఈ పార్వతి అంటే చెలికత్తెలతో కదా మాట్లాడుతున్నాడు ఆయన. ఓ జయా విజయులారా, మీ చెలికత్తె అందగత్తె ఐశ్వర్యవంతురాలు, మంచి పట్టు వస్త్రాలు కట్టుకుంటుంది, ఎర్రని అంచు కలిగినటువంటి చీరలు, తెల్లని హంసలాంటి అంచులు కలిగిన చీరలు, పసుపచ్చ అంచు కలిగిన చీరలు, బంగారపు జరి అంచు చీరలు కట్టుకుంటూ ఉంది. ఆ చీరలు కూడా మంచి పట్టు చీరలు. ఏదో పద్మాకర్ గారంటే పెచ్చగా ఏదో కట్టుకుంటాడు ఆయన అమాయకుడు కనుక. కానీ ఆవిడ అలా కట్టుకోదే, అన్ని పట్టు వస్త్రాలే. ఈ పట్టు వస్త్రాలకి ముడి పెట్టడానికి శివుడి దగ్గరే ఉంది. మీరు పెళ్లిలో చూశారు కదా, బ్రహ్మగారు ఒక ముడేస్తాడు. ఇక్కడ అడిగితే చెబుతారు సామమూర్తి గారిని. అమ్మాయి చీర కొంగని అయ్యగారి పైన ఉన్నటువంటి కండువాకి ముడేస్తారు. ఈ ముడేసిన తర్వాత వాళ్ళు అగ్నిహోత్రుడి చుట్టూ తిరగాలి. ఈ తిరిగేటప్పుడు ఆవిడ చీరేమో పట్టు చీర, ఈయనదేమిటి పచ్చి ఏనికతోలు పచ్చడంబు. అసలు ఎంత అద్భుతమైన భాషతో రాశాడండి శ్రీనాథ కవి సార్వభౌముడు. అనువాదం చాలా గొప్పదనమాట. సంస్కృతంలో వేదవ్యాసుల వారు ఒక అపూర్వం. మనకి అదృష్టవశాత్తు తెలుగు కవులు కూడా వేదవ్యాసుల వారు భాగవతానికి తెలుగులో పోతన గారు అపూర్వ రీతిలో అనువాదం చేశారు. ఈ పార్వతీ కళ్యాణాన్ని హరవిలాసం అనే పేరుతో 7 ఆశ్వాసాలుగా మహానుభావుడు శ్రీనాథుడు అపూర్వంగా అనువాదం చేశాడు. ఆవిడేమో పట్టు చీర, ఆ పట్టు చీరకు ముడి పెడదామంటే బ్రహ్మగారికి ఇక్కడ ఈయనది ఏమిటంటే పచ్చి ఏనిక తోలు పచ్చడంబు. ఏనుగు తోలు, గజాసురుణ్ణి చంపి ఆ తోలు తీశాడు ఆయన. గజాసురుడు ఏమన్నాడు, ఈ తోలు నువ్వు కట్టుకోవాలి. కట్టుకోవడం కాదు, ఎప్పుడూ ఇలా పచ్చిగానే ఉండాలి, ఎండిపోకూడదు. 365 రోజులు ఇందులోంచి రక్తం ఓడుతూ అలా పచ్చిగా ఉండాలి. నన్ను చంపావుగా, అందువల్ల నాకు వరం ఇయ్యి అని కసి తీర్చుకున్నాడండి వాడు. అందుకని ఆ చర్మం ఎవరు చూసినా సరే అలా పచ్చిగా అప్పుడే నెత్తురోడుతూ చర్మం పీకినట్టు ఉంటుందన్నమాట. అందుకని ఆ పచ్చి ఏనుగు తోలును పట్టుకొచ్చి దీనికి ముడియాలంటే కూడా కష్టం. ఓ మాదిరివాడు ముడియలేడు, కొంచెం ఆ మాత్రం పర్సనాలిటీ ఉన్నటువంటి పురోహితుడు తప్ప ఓ మాదిరివాడి ముళ్ళు వేయడం వాడి వల్ల కూడా కాదు. అర్థమైందా? ఇప్పుడు ఈ పెళ్ళి ఏం బాగుంటుంది. ఇంకా ఈమె ఒళ్ళంతా హరిచందనం సుగంధం పూసుకుంటుంది. చందనంలో కూడా హరిచందనం చాలా గొప్పగా ఉంటుంది. ఈయనేం పూసుకుంటాడు, బూడిద పూసుకుంటాడు. ఈ ఇద్దరు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుంటే ఈయన బూడిద, ఆవిడది చందనం. ఏది బాగుంటుందో ఆలోచించు. అసలు ఆయన బూడిద ముందు నీ చందనం అంతా బలాదు, చందనం పోయే వరకు బూడిద మిగులుతుంది. కొంతకాలానికి నీకు బూడిదే, ఆయనకి బూడిదే. అదనమాట జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని. ఈయన బూడిద పూసుకుంటాడు, ఆవిడ బూడిద పూసుకోవాలి ఈయనతో పాటు. అప్పుడు ఇద్దరు ఇలా అనుకోగానే ఎక్కడా బూడిద అక్కడా బూడిద. మీరు చూశారు లేదా, బ్రహ్మగారు బుధానికి బూడిద పూసుకొచ్చాడు, ఆ పక్క ఆయన బూడిద పూసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఇలా రాసుకున్నారు అనుకోండి, ఇది బూడిదే, ఈ బూడిద రాలుతుందనమాట. అది సామెత అలా పుట్టింది, జోగి రాసుకుంటే బూడిద పుడుతుందని. జోగి అనే తెలుగు పదం సంస్కృతంలో యోగి అన్నమాట. చివరికి బూడిద మిగులుతుంది ఇద్దరికీ కలిసి. ఇంకా మెడలో ఉన్నటువంటి అపూర్వ ఆభరణములకు తొలతూగుగా కక్కురొంజిలువ పేరు. ఆయనకి కొత్త చిలువ అంటే పాము. ఆవిడ మెడలో గొలుసు, ఈయన మెడలో పాము. ఈ రెండు చిక్కుముళ్ళు పడతాయి. అప్పుడు పాము ఇలాగా, గొలుసు అట్లాగా. గొలుసు పాపం బంగారపు గొలుసు కాబట్టి తెగిపోతుంది, దిక్కుమాల పాము లాగేస్తుంది. అప్పుడు కూడా ఓడిపోతావు నువ్వు. అంటే చందనం దగ్గర నీ చందనం పోయి బూడిద మిగులుతుంది.
బట్ట దగ్గర ఆయనది బర్రుల్లాగే ఒక ముదురు బట్ట కనుక, చర్మం కనుక నీ చీరను చింపేస్తుంది. కనీసం గొలుసుల దగ్గరైనా మీ ఇద్దరు పట్టుకుంటే నెగ్గుతావా అంటే నీ గొలుసు నెగ్గిపోతుంది, ఆయన గొలుసు నెగ్గుతుంది. అన్ని వేళలా ఆయన వైపు లాక్కుపోతాడు ఆయన. ఏం మిగిలింది చివరికి? నీవేమో అందమైన జడలు ధరిస్తావు, ఆయన చూస్తే అట్టగట్టేసిన జటాజోటాలు ధరిస్తాడు. మొరటు చెయ్యి అయ్యింది, కోమలమైన చెయ్యనిది. నువ్వెప్పుడు ఇంట్లో పట్టు తివాచీల మీద నడిచావు, ఆయన శ్మశానాలలో ఎముకల మీద పుర్రెల మీద నడిపిస్తాడు. ఓ అసి వెర్రిదానా, మనువు లెస్సయ్యి ఉండేబో మానవతికి. ఈ సౌందర్యవతికి గొప్ప పెళ్ళి కుదిరిందిలే. ఈ మనువు అందంగానే ఉంటుంది, భవిష్యత్తులో జీవితం గడిపేటప్పుడు తెలుస్తుంది. తాత్కాలికోద్రేకంతో ఎవరితో పడితే వాడితో పెళ్ళని ఒప్పేసుకుని వెళ్ళకూడదు, నా మాట వినండి అని ఒక విధంగా వ్యంగ్యం పలుకుతూ మళ్ళీ అంతలోనే వాచ్యం చేస్తూ తిడుతున్నాడు. మళ్ళీ భలే పెళ్ళిలే అని సంకలు గుద్దుకుంటున్నాడు. ఈ భలే పెళ్ళి అంటే అర్థం ఏమిటన్నమాట? తిట్టడం అనమాట. తిట్టకుండా తిట్టడం. మనకి ఎవరి మీద కోపం వస్తే డైరెక్ట్గా సుంటా పెంటని తిట్టకూడదు. అబ్బా ఏం పండితుడేంటి అన్నామంటే వాడికి అర్థమైపోతున్నా మాత్రం. అస్సలు మంత్రం రాని వాడి దగ్గరికి వెళ్ళి 2-3 సార్లు ఈయన వేద పండితుడండి, మహాత్ముడండి అని పొగిడామంటే అవతల వాడికి 2 రోజులు కాకపోతే 3 రోజులకైనా తెలియదా? భయంకరమైన కంఠం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏమి మాధుర్యం అండి మీ కంఠం అంటే వాడికి తెప్పినట్టు తెలిసిపోతుంది. నోట్లోంచి అస్సలు మాట రాని వాడి దగ్గరికి వెళ్ళి ఈతడు మహాత్ముడండి, ఏం ఉపన్యాసకుడండి అన్నామంటే ఇంక వేరే తిట్టక్కర్లా, దానికి వ్యంగ్యము అని పేరు అన్నమాట. అలాగే గొప్ప మొగుడు దొరికాడు అని అన్నాడు ఈయన అంటే ఏమిటనమాట? ఉట్టి పనికి మాలిన వాడని తిట్టకుండా తిట్టడం, దానికి వ్యంగ్యం అని పేరు. మరొక్క మాట, ఇప్పుడు జయా విజయలారా మీతో కాదు, ముఖాముఖి మీ చెలికత్తితో మాట్లాడుతున్నాను. వై పార్వతి ఇలా చూడు, మీ ఇద్దరికి పెళ్ళయింది. సహజంగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారు? ఏదో యాత్రకి ఎడతారు. ఇప్పుడు మాటలో చెప్పాలంటే హనీమూన్, తేనె చంద్రుడు. అక్కట ముదిగోదనెక్కి భిక్షాటనంబు చేయబూనుదే చెప్పుమా. పెళ్ళైన వెంటనే మీ ఆయన ఎక్కడికి తీసుకెడతాడు? విష్ణుమూర్తి అయితే చక్కగా పాల సముద్రంలో 7 ద్వారాలు ఉన్న మంచి భవనంలోకో ఇంకో ఉత్పలమాల దగ్గరకో తీసుకెడతాడు. మీ ఆయన పెళ్ళి అయ్యి అవడంతో ముసలెద్దు మీద ఎక్కించి నిన్ను కూడా తీసుకెళ్ళి తన దగ్గర అలాగో ఆల్రెడీ ముష్టి చెప్పుంది, పెళ్ళానికి కూడా చెప్పించి భిక్షాందేహి అని అందరిళ్ళ చుట్టూ తిప్పుతాడు. కొత్త పెళ్లి కూతురికి కూడా ముష్టి చెప్పి ఇచ్చే ఏకైక భర్త ఎవడైనా ఉన్నాడు అంటే ఆయన ఈశ్వరుడే సుమా. నా మాట విను. ఎన్నాళ్ళకి నీకు పెళ్లి మీద కోరిక కలిగింది, అందువల్ల అంటున్నాను నేను బ్రహ్మచారినే ఏమంటావు అనగానే అప్పటిదాకా చెలికెత్తెలతో మాట్లాడిస్తున్న ఈవిడ పళ్ళు పటపట కొరికింది. నాకు నువ్వెక్కడ దొరికేవరా, పొద్దుటే తగులుకున్నావు, నీకు తెలియదేమో ఆయన సకలైశ్వర్యాలు కలిగి కూడా నటిస్తాడు మాయతో. ఆయన అసలు సౌందర్యం ఎటువంటిదో నాకు తెలుసు. ఈ శరీరం ఏ శరీరమైనా చివరికి శ్మశానం పాలైపోతుంది. చివరికి విశ్రాంతి లభించేది శ్మశానమే. అక్కడ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, గోత్రం లేదు, అది లేదు, ఇది లేదు. అంతటి ఐకమత్యంతో అందరినీ దగ్గరకు తీసుకుంటున్నాను, మీ అందరూ నాలో విశ్రాంతి తీసుకోండి అని అక్కడ కూర్చునే కరుణాస్వరూపుడు ఈశ్వరుడు. అంటే ఆయన అష్ట సంపదలు ఉన్నప్పటికీ, ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ ఏమీ లేనివాడిలాగా సామాన్యుడిలాగా నటిస్తాడు. పైకి పాము కింద కనపడుతుంది, ఆ పామును చూడగలిగితే అందులో సకలాభరణాలు కనపడతాయి. ఆయన కట్టుకునే గజాసుర చర్మం ఉన్నదే అది అద్భుతమైన పట్టు వస్త్రం. వైరాగ్యంలో సంపదలు ఉన్నాయి, సంపదల్లో వైరాగ్యం రాదు. సంపదలు ఎప్పుడైనా అనుభవిస్తే రోగాలు వస్తాయి, కానీ ఆయనలాగా వైరాగ్యంతో తిరిగితే నిత్యారోగ్యవంతుడవుతాడు, మృత్యుంజయుడవుతాడు. ఆయన అణిమాద్యష్ట విభూతులు కలిగినవాడు, సర్వవ్యాపకుడు, అనంతుడు. ఆయన 2 రకాల రూపాలతో ఉంటాడు. సామాన్యులకి పాముతోటి ఎద్దుతోటి కనపడతాడు, మహానుభావులకి మహాకామేశ్వరుడిగా సౌందర్యంతో కనపడతాడు. మీరు ఎప్పుడైనా చూడండి, లలితా సహస్రనామంలో పక్కనే అమ్మవారి పక్కన కనపడతాడు ఆ కామేశ్వరుడు. ఏం అందం బాబో! ఆ ఆభరణాలు, ఆ కిరీటాలు, ఆ సింహాసనం, అసలు రూపం అది. మనల్ని భ్రమలో పెట్టడానికి, మనం బుట్టలో పడతామా లేదా అని తెలియడానికి అలా ఉంటాడు ఆయన. కాబట్టి నీకు తెలియదు పో. ఇంకొక మాట మాట్లాడగనగానే ఆయన మళ్ళీ నవ్వాడు. ఏనును బ్రహ్మచారి తరళేక్షణ, ఏనును బ్రహ్మచారి తరళేక్షణ, నీవును కన్యవు ఎంతకాలానకు నీకు పెండ్లియ ఫలం బగునేని.
ఇంత కాలానకు నీకు పెండ్లియ ఫలం బగునే నీలెమ్ము సన్మానముతోడ నన్ను మునిమాన్యు వివాహము కమ్ము లెమ్ము కాదే నీ తపంబులోని సగమిచ్చదా మాను తపోభిమానమున్. నేను బ్రహ్మచారిని అంటే ఇంకా పెళ్ళి అవనివాడిని, నీవు కన్యవి, ఇన్నాళ్ళకి నీకు పెళ్లి చేసుకోవాలనే కోరిక వచ్చింది, చాలా సంతోషం. పెళ్లి చేసుకోవాలనే కోరిక వచ్చింది కనుక నీకు వచ్చింది, నిన్ను చూస్తే నాకు వచ్చింది కనుక, నాకు బుద్ధి పుట్టింది కనుక నేను ఒక కోరిక కోరుతాను. ఎందుకు వచ్చింది? ఆ శివుడి కోసం. నేను పరమమునీశ్వరుణ్ణి, తపశ్శక్తి కలిగిన వాడిని, నన్ను వరించు, మనిద్దరం తింగురంగాన్ని పెళ్లి చేసుకుని చెంగు చెంగున దేశాలన్నీ తిరుగుదాం. అబ్బో సకల భోగాలు ఇస్తాను నీకు. నేను కాదు కాదు, నాకు పెళ్ళి వద్దు, కేవలం తపశ్శక్తే కావాలని కోరుతావేమో. నేను చేసిన తపస్సులో సగం నీకు ధారపోస్తాను. తపశ్శక్తి కావాలంటే సగం పుచ్చుకుని ఇంటికి పో, పెళ్ళి కావాలనుకుంటే నాకు నీ చేతిని మనిద్దరం వివాహం చేసుకుందాం. ఏమంటావు తరళేక్షణ సుందరాంగి అన్నాడే. పైగా నాతో అయితే నువ్వు ముష్టెత్తుకోక్కర్లా, శివుడితో అయితే ముష్టి ఉంటుంది. కానీ నాకు ఇల్లు కూడా ఉంది, ఆయనకి ఇల్లు లేదు. ఆయన 6 వీధుల్లో తిరుగుతాడు, ఇతరుల అరుగుల మీద పడతాడు, ఆయనకి సిగ్గు లేదు, నాకు కొంచెం సిగ్గుంది అనగానే వీడిందాక నుంచి తినేస్తున్నాడే బాబు, నేను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరాత్పరుడైన ఈశ్వరుణ్ణి తప్ప అన్యుణ్ణి వరించను బాబోయ్ అంటూ ఉంటే నా వెంటబడి పెళ్లి చేసుకుంటాడు. కొంతమందికి బుద్ధి ఉండదు. ఇతరులను వరించిన స్త్రీని లేక ఇతరులను పెళ్లి చేసుకున్న స్త్రీని నేను పెళ్లి చేసుకుంటానని ఎవడన్నా దౌర్భాగ్యుడు అన్నాడంటే వాడు పరమ క్షుద్రుడి కింద లెక్క. వీడిని మెడబట్టి గంటండి అంది ఆవిడ. జయా విజయలకేసి తిరిగి నేను గంటాలనుకున్న వీడు పరపురుషుడు ముట్టుకోకూడదు, కాబట్టి జయా విజయలారా ఇతన్ని మెడపట్టి నూకుండు అంటే ఒక తోపు తోసేయండి అనగానే వాళ్ళిద్దరూ లేచారు. వాడు కొంచెం బలంగా ఉన్నారులేండి. వెంటనే తొయ్యడానికి సిద్ధం వస్తుంటే ఈ బ్రహ్మచారి హడిలిపోయాడు. నిజంగా ఇంత సన్మానం చేస్తారేమో అని అనుకుని సాక్షాత్కారము చెంది నవ్వుచు గిరీశానుండు ధాత్రీధరాధ్యక్షాపత్యము ప్రేమ నిర్భర కటాక్షాలోకన ప్రౌఢిమన్ వీక్షించన్ తరళాక్షియున్ మనమునన్ వ్రీడా ప్రమోద క్షమాదాక్షిణ్యంబులు సందడింప నిలిచన్ తత్సన్నిధానం బునన్. ఆ క్షణమే ఆ బ్రహ్మచారి మాయమైపోయాడు. ఎదురుగుండా సాక్షాత్కరించాడు గిరీశానుడు, సర్వేశ్వరుడు, పరాత్పరుడు, పార్వతీ వల్లభుడు, అనంతుడు, ఆదిదేవుడు, మహాదేవుడు, వృషభవాహనుడు, గిరిజావల్లభుడు, శంకరుడు, ఈశ్వరుడు. ఎదురుగుండా దివ్యమంగళ విగ్రహంతో 10 చేతులతో 5 శిరస్సులతో శూలాద్య ఆయుధ సంపన్నుడై ధగధగ వెలిగిపోతున్న తెల్లని శరీరకాంతితో జటాజోటాల మీద ధరించిన చంద్రవంకతో నెలవంకతో చిరునవ్వు నవ్వుతూ ప్రత్యక్షమయ్యాడు. అందుకే అక్కడ సాక్షాత్కారము చెంది నవ్వుచు అన్నారు. నవ్వాడనమాట. నన్ను నేను ఇన్ని తిట్టుకున్నా నువ్వు మాత్రం నీ మనస్సులో ఉన్న ప్రేమని విడిచిపెట్టలేదు. సాధారణంగా ఇలాంటి మాటలు వింటే ఆడవాళ్ళ మనస్సు మారిపోతుందట. అమ్మో ఎందుకు లేనిపోనివి చెబుతున్నారంతా, ఎందుకు వచ్చిన పెళ్ళి అని మానేస్తావేమో అనుకున్నాను. కానీ అబ్బా పార్వతీ, నీ మనస్సులో ఎంత ప్రగాఢమైన ప్రేమ ఉన్నది, ఇలా ఉండాలి ప్రేమ అంటే అని నవ్వి దగ్గరకు వచ్చి పరమ ప్రేమతో చూశాట. అక్కడ అండం ఏమిటో తెలుసా? ఏదో ప్రేమతో చూశాడల్లా, నిర్భర కటాక్షాలోకన ప్రౌఢిమన్ వీక్షించన్. ఆవిడ భరించలేనంత ఉత్సుకతతో, గొప్ప ప్రేమతో, గాఢమైన ప్రేమతో అలా చూశాడు. ఆ చూపుల్లో అంత ప్రేమ ఉందన్నమాట. కొంతమంది చూస్తే ఆ చూపుల్లో ప్రేమ అలా కనపడుతుంది, కొంతమంది చూస్తే ఎన్నాళ్ళు చూసినా ఒకటే, వాడు ఏం చూశాడో కూడా తెలియదు, దిక్కుమల్లి కడదోడు వెనకాతల నుంచి. అలా కాకుండా అపూర్వమైన ప్రేమతో అలా ఒక్కసారి అనురాగం ఒలకపోస్తూ దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకోబోయాడు. ఈ ఆడవాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ జగదంబైనా సిగ్గు సిగ్గే అన్నారు. అప్పటిదాకా నేను శివుణ్ణే పెళ్లి చేసుకుంటానందే అమ్మవారు. కానీ తీరా స్వామివారు దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకోబోతుంటే ఒక్కసారి ఆవిడ తలకే వంచేసిందిట. వీక్షించన్ తరళాక్షయున్ మనమునన్ వ్రేడా ప్రమోద క్షమా దాక్షిణ్యంబులు సందడింప. వ్రేడ అంటే సిగ్గు అనమాట. ఒక్కసారి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చేసింది. తలకేలా వంచేసుకుంది. మాట్లాడంటే నేను మాట్లాడలేనండి పురుష్ అంది.
మాయదారి పురుషులు అంటే తెలియకుండానే స్త్రీ సహజమైన లక్షణం జగదంబైన ఒకటే, ఇంకో అంబైన ఒకటే అనమాట. ఎంత అందంగా రాశారు శ్రీనాథుల వారు. విరేడా. రెండోది ప్రమోదం, ఆనందం కూడా. శివుడు తనంత తాను వెతుక్కుంటూ వచ్చాడు కదా, మరి తపస్సు ఫలించింది. సిగ్గు, ఆనందం, ఓర్పు కూడా. ఇక్కడ క్షమ అంటే ఓర్పు. ఎందుకు ఓర్పు? మీరు ఒక ఆలోచన చెయ్యండి. ఏళ్ల తరబడి శివుడంటే వాడికి పరమ ప్రీతి, ఆయనకి ఈవిడంటే ప్రీతి. ఒక బాగా ప్రేమించుకున్న జంట ఎదురుగుండా కనబడితే ఒక్క క్షణకాలం తమను తాము మర్చిపోయి గ్యారంటీగా కౌగిలించుకోవాలి. అక్కడ కౌగిలింతలోకి వెళ్లకుండా ఓర్పు వహించింది. అది ఇంద్రియ నిగ్రహం. అందుకని ఆవిడ అమ్మ, ఆయన అయ్యా అన్నారు. ఎంత ప్రేమన్నా పద్ధతి. వివాహం కాకముందు పురుషుడు పరపురుషుడి కిందే లెక్క. కాబట్టి ఎక్కడ చెయ్యవ్వలేదు, కౌగిలించుకోలేదు. అలా తనను తాను నిగ్రహించుకోవడం ఎంతమంది వల్ల అవుతుంది? మాయిదారిది 2 ఏళ్ళు చదువుకున్నారంటే కలిసి వాళ్ళిద్దరూ పార్కుల చుట్టూ ఇంకో చోట తిరిగి ఏదో ఆఖరణ చేసుకోవాలి కాబట్టి పెళ్లి చేసుకోవడం తప్ప ఇంచుమించుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇళ్ళకు వస్తున్న రోజుల్లో ఇటువంటి పురాణాలు అందుకు వినిపించాలి. క్షమా, ఎట్టి పరిస్థితుల్లో హద్దు దాటకూడదు, ఓర్పు వహించాలి దంపతులంటే పెళ్ళయ్యేదాకా. ఆ ఓర్పుతో ఉన్నదన్నమాట ఆవిడ. ఓ పక్కన సిగ్గు, మరో పక్కన ప్రమోదం, మరో పక్కన క్షమ. ఈ అన్నీ ఒక పక్కన పెట్టు. దాక్షిణ్యం, సమర్థత. సమర్థత అంటే ఏమిటి? శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి కావలసిన శక్తి ఉంది. ఉన్నప్పటికీ ఇప్పుడంటే ఓర్పు, కౌగిలించుకోకుండా ఓర్పు వహించిన గాంధర్వ వివాహమైనా చేసుకోవచ్చుగా. అలా కూడా చేసుకోను. మా అమ్మ నాన్న బ్రతికున్నారు, వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోకూడదు. అందుకని వివాహము బ్రాహ్మము జరగవలసినదే, లేదా ప్రాజాపత్యం జరగవలసిందే. తొందరపడి మాత్రం రాక్షస వివాహము ఇంకోటో చేసుకోను అని నిలదొక్కున్నది. తొక్కుని దగ్గరకు వచ్చి ముట్టుకోకుండా చూసిందట. తత్సన్నిధానంబునన్ అంటే ఎదురుగుండా ఉన్నది, ఏమాత్రం హద్దు మేరలేదు. ఇంత కథ విన్నా మళ్ళీ మామూలు అయిపోతున్నారు లోకాలు. అందుకని శాస్త్రం ఏం చెబుతున్నదంటే అనుక్షణం పిల్లలకి పురాణాలు నేర్పండి, అప్పుడు మళ్ళీ పవిత్ర భారతం ఏర్పడుతుంది. దానివల్ల ఏంటి? యావజ్జీవితం కాపురం చేస్తారు. పొద్దున పెళ్ళి, సాయంత్రం పెటాకు. దీనివల్ల ఏం ఉపయోగం వచ్చింది? మాయిదారిది పెళ్లి కుదిరింది, కాశీలో విశ్వేశ్వరుడి దగ్గర ఉన్న సెల్ ఫోనే. అవి బాబోయ్ ఎలా ఉన్నావు ఏమిటి పిచ్చవాగుడు? దీనివల్ల ఏం ఉపయోగం వస్తుంది? ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా అబ్బబ్బబ్బ ఈ కాలం అంతా విచిత్రంగా మారిపోయిందనమాట. ఇది శాస్త్రానికి సంపూర్ణంగా విరుద్ధం, నిషిద్ధం అన్నమాట. మీకు కోపం వచ్చినా సరే, మీకంటే పెద్దవాళ్ళు కాబట్టి రాదు, కానీ ఎవరికైనా కొంచెం మనస్సుకి అయ్యో గురువుగారు మనల్ని దెప్పుతున్నాడని అనిపించినా ఇవి తెలుసుకుని మనస్సుని అదుపులో పెట్టుకుంటే అమ్మవారి కటాక్షం, అయ్యవారి కటాక్షం పొందుతాం. దానివల్ల దాంపత్య జీవితం భవిష్యత్తులో బాగుంటుందన్నమాట. ప్రేమ పెరగాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, హద్దులు దాటకూడదు, శాస్త్రోక్త రీతిలో కళ్యాణం జరగాలి. అప్పుడు ఆ కళ్యాణం అటు సూర్యుడు ఇటు పొడిచినా చెక్కు చెదరకుండా సుఖంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆవిడ శివుడికేసి అలా తలెత్తి చూసింది. పార్వతి, నా కోసమే తపస్సు చేశానన్నావు, నన్ను తప్ప అన్యుడిని వరించనన్నావు, మరి రా అంటే ఎందుకని నా దగ్గరికి రావట్లేదంటే, ఏమంటే నేను తండ్రి చాటు బిడ్డని, మీరు కన్యాతదాత దగ్గరికి కబురు పెట్టాలి. నిజానికి శాస్త్రం ఏంటంటే మగాడే కబురు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. మగ పెళ్లివారు ఆడపెళ్లివారి దగ్గరికి ఒక దూతను పంపాలి. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి బాబోయని. వరాన్వేషణ కాదు, వధ్వన్వేషణ చెయ్యాలి. అప్పుడు వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు. మా అమ్మా నాన్నకి మీరంటే ఇష్టం, అందుకేగా నేను వాళ్ళని ఒప్పించి తపస్సు చేస్తున్నాను, కాబట్టి మీ మాట కాదనరు. మీరు ఎవరో పెద్దల్ని పంపి మా అమ్మని నాన్నని ఒప్పించి ముహూర్తం పెట్టించి లగ్నపత్రికలు రాయించి కళ్యాణ మండపంలో శాస్త్రోక్త రీతిలో కళ్యాణం చేయించుకొని అప్పుడు వెంట పెట్టుకు వెళ్ళిపోండి. మీరు ఎలా చెబితే అలా చేస్తాను, అంతవరకు నేను మాత్రం తల్లి చాటు తండ్రి చాటు బిడ్డనే అన్నది. ఇప్పుడు ఇంకా నచ్చామన్నాడు ఆయన. రమ్మనగానే చటుక్కున కౌగిట్లో చేరిపోయామనుకో, నేను అంత ఆనందం చెందేవాడిని కాదు. శహభాష్, ఎన్ని జన్మలు ఎత్తినా పార్వతి పార్వతి అని నిరూపించుకున్నావు అని టక్కనక్కడ మాయమైపోయాడు. వెంటనే తారగిరికేగి అరుంధతి సంయుతముగా నక్షత్ర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆకాశంలో నిలబడి, నక్షత్ర పర్వతం మీద మహానుభావులైన చాలామంది వీరులు ఉన్నారు. నక్షత్రాలంటే 27 అనుకున్నారు సుమా. అశ్విని భరణి అనేవి కేవలం చంద్రుడి భార్యలు. ఇది కాకుండా అరుంధతి నక్షత్రం,
వశిష్ఠ నక్షత్రం, అగస్త్య నక్షత్రం దక్షిణ దిక్కున ఉంటుంది, ధ్రువ నక్షత్రం, ఎంతోమంది నక్షత్రాలు ఉన్నారు అక్కడ. భవిష్యత్తులో మీరు కూడా ఇలా పురాణాలు వినగా మీరు కూడా సాధనతో నక్షత్రాలు అవుతారు తెలుసా. ఎక్కువ కాలం పురాణాలు విని తీర్థయాత్రలు చేసిన వాళ్ళట ఈ శరీరం విడిచిపెట్టాక ఏదో ఒక జన్మలో నక్షత్రం అవుతారు. ఆ యోగం మీకులో ఎవరికి పడుతుందో అని నేను కూడా చూస్తున్నాను. మీకు నక్షత్ర మండలం ఇప్పించిన తర్వాత నేను శివుడి దగ్గరికి వెళ్ళి మధ్య మధ్యలో వచ్చి మిమ్మల్ని విజిట్ చేస్తూ ఉంటాను. అక్కడ కూడా పురాణాలు పెడతాను, కొంచెం మంచి మైకి పెట్టిస్తాను. కాకపోతే అక్కడ ఈ విధంగా మొత్తం మీద నక్షత్ర మండలం దగ్గరికి వెళ్ళి అరుంధతీ సంయుతముగా వశిష్ఠాది సప్త ఋషులను తలుచుకున్నాడు. అంగిరుడు, వశిష్ఠుడు, భృగువు, విశ్వామిత్రుడు మొదలైనటువంటి ఋషులంతా టక్కనొచ్చారు. వాళ్ళల్లో ఒక్క వశిష్ఠుడు మాత్రం అరుంధతీ సంయుతముగా అరుంధతితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. తక్కిన వాళ్ళు ఎవరు భార్యలతో రాలేదు, ఒక్క వశిష్ఠుడు మాత్రం భార్యా సమేతంగా వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా పొరపాటును కూడా భార్యను విడిచిపెట్టాడు ఆయన. పైగా పెళ్ళికి లగ్నపత్రిక రాయించడానికి పెళ్లివారిని ఒప్పించడానికి పెడుతున్నప్పుడు ఒక్క ఆడవాళ్ళు ఉండద్దు, మరి అంత మగవాళ్ళు ఊపుకుంటూ పెడితే అక్కడ మేనకాదేవి ఉన్నది, ఆవిడ సామాన్యురాలు కాదు ఆవిడ. అందుకని ఒక్క స్త్రీ అయినా ఉండాలి కనుక అరుంధతి సంయుతంగా పిలవగానే వాళ్ళు వచ్చారు. రెండు చేతులు జోడించి నమస్కరించారు. పరమేశ్వర, ఏమి మహాయోగం మాకు, మమ్మల్ని పిలిచావు. పిలవడం కూడా కైలాసానికి పిలిపించలేదు, నక్షత్ర పర్వతానికి వచ్చి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని రమ్మన్నావు. కారణం ఏమిటంటే ఇన్నాళ్ళకి వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. వెళ్ళండి, హిమవంతుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన్ని ఒప్పించండి, ముహూర్తం కూడా పెట్టండి. శుభలేఖతో రావాలి, శుభవార్తతో రావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఈ ముహూర్తం సరిపోతుందా అని అడగడాలు ఏముండవు, మీరు పెట్టిన ముహూర్తానికే నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు ఆయన. అంటే స్వామివారు కూడా తహతహలాడుతున్నాడు. వెంటనే వీళ్ళు ఇక్కడ మాయమయ్యారు, ఆయనకు నమస్కరించారు. అప్పుడు అరుంధతి అందిట, ఎన్నాళ్ళయ్యింది, భూమండలంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళం మనం. మళ్ళీ నక్షత్రాల్లోకి వచ్చేశాక భూలోకంలో వివాహాలు జరగలేదు. హిమాలయ పర్వతం భూలోకంలో ఉత్తర ప్రాంగణంలో ఉన్నది. అక్కడ పెళ్లి మండపం ఏర్పాటు చేయించి ఆదిమాత చేత అయ్యవారికి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించే యోగం మనకి దక్కుతున్నది, పూర్వజన్మలో చేసిన మహాపుణ్యం ఇది అని పొగిడి భర్త పాదాలకు నమస్కరించి, పరమపతివ్రతని కనుక నాకు ఈ శక్తి వచ్చిందన్నది. లేదు, నీ వల్ల నాకు ఈ శక్తి వచ్చిందన్నాడు ఆయన. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అలాగే ప్రశంసించుకున్నారు. ఈ భార్య వల్ల నేను గొప్పవాణ్ణి అయ్యానని వశిష్ఠుడంటే, లేదండి మీ వల్లే నాకు ఈ శక్తి వచ్చిందండి ఆవిడ కూడా. ఎప్పుడు ఇక మీదట భార్యాభర్తలు ఎలా ఉండాలన్నమాట, అంతా మా ఆయన వల్లేనండి అనాలి. మీరు తీర్థయాత్రకు వచ్చారండి అన్నాను అనుకోండి, అంటే లేదండి మా ఆయన మంచివాడండి తీసుకొచ్చాడండి, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వచ్చానండి అని భార్య అన్నారు. అంతేగాని నేనే లక్కొచ్చానండి జుట్టుచ్చుకుని, లేకపోతే మా ఆయన రాడండి అనకూడదు. భర్త ఎంత దౌర్భాగ్యుడైనా అనకూడదు. అందులో మీలాంటి వాళ్ళు, మీ భర్తలు ఎంతో మంచివాళ్ళు కాబట్టి తీర్థయాత్రకు తీసుకొచ్చారు. కాబట్టి ఇక మీదట ఎప్పుడు కూడా అరుంధతి వశిష్ఠుల కథని బట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మా ఆయన దైవం, ఆయన వల్ల నేను వచ్చానని భార్య అనాలి, లేదండి మా ఆవిడే తీసుకొచ్చిందండి అని భర్త అనాలి. అలా అంటున్న వాళ్ళు అలా పక్కన కూర్చుని వింటారన్నమాట. తక్కిన వాళ్ళు కొంచెం దూరంగా కూర్చుని వింటారట. అంటే దూరంగా కూర్చున్న మనస్సుల దగ్గర అంటున్నారులేండి ఆయన. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఇద్దరూ ప్రశంసించుకొని భూమండలానికి వచ్చారు. ఆ సమయానికి హిమవంతుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. సప్త ఋషులు వచ్చారని తెలియగానే ఆనందంతో ఎదురొచ్చాడు, మంగళహారతి పట్టాడు, స్వాగతం చెప్పి లోపలికి తీసుకొచ్చాడు. వెంటనే ఏమన్నట్ట, ఓయి మహర్షి, అంత తేలిగ్గా ఎవరింటికి రాని సప్త ఋషులు మీరు మా గృహంలో అడుగుపెట్టారు. మీరు అడుగుపెట్టిన ఇల్లు గంగానదీ ప్రవాహం వల్ల పవిత్రమైన గృహం లాంటిదే. నా కొండల మీద గంగ ప్రవహిస్తోంది, యమున ప్రవహిస్తోంది, ఎన్నో నదులు పుట్టాయి. ఈ నదులన్నీ ఒకెత్తు. మహాత్ములైన మీరు పాదం పెట్టడంతో మీ పాద రజస్సుతో ఈ కొండ పవిత్రమైపోయింది. ఇంతమంది, అందులో పరమపూజ్యురాలు అరుంధతి కూడా వచ్చింది. వచ్చిన కారణం ఏమిటంటే, ఓయి హిమవంత, నువ్వు అదృష్టవంతుడవయ్యా, ఎంతో మహర్జాతకుడివి, మీ ఆవిడని కూడా పిలువు, మీ ఇద్దరిని కూర్చోబెట్టి శివుడి గురించి మాట్లాడదామని వచ్చాం. పార్వతీదేవిని ఆయన ప్రేమించాడు, మెచ్చుకున్నాడు, ఈ పాటికే పార్వతి కూడా వెనక్కి వచ్చింది కదా అంటే అప్పుడు చెప్పాడు ఆయన, అయ్యిందండి గొడవ. పార్వతీదేవికి శివుడు ప్రత్యక్షం అయ్యాడు, నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోగానే మా అమ్మాయి జయ విజయలతో మా ఇంటికి వచ్చింది. ఈ లోపు జరిగింది మీకు తెలియదు కాబట్టి మీరు వచ్చారు. ఇంటికి రాగానే పార్వతి ఆనందపడిపోతూ, అమ్మ అమ్మ శివుడు నన్ను మెచ్చుకున్నాడు, వివాహం చేసుకుంటాను అన్నాడు అనగానే ఒళ్ళు మండిపోయి అప్పటిదాకా ఉన్న ఆనందం పోయిన మేనక ఈ తపస్సు పాడైపోవాలి, నా కూతురికి శివుడు భర్త కాకూడదు అనుకుంటుంది పాపం ఆవిడ ఇంట్లో కూర్చుని.
ఇప్పుడు కూతురు వచ్చి ఈశ్వరుడు నన్ను వరిస్తానన్నాడు అనగానే, అయ్యో ఆ ముష్టివాడు నీకు భర్త అవుతాడా, నేను ఎలా భరిస్తాను బాబోయ్ అని కోపగించి కూతుర్ని తిట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కోపగృహంలో ప్రవేశించింది అన్నాడు ఆయన. కోపాగారమగాత్సాహి సుతప్తా మలినాంబరా కృత్వా మహాహఠం విప్రాహ బోధ్యమానాసినాబుధత్తు. నా భార్య మేనాదేవి అత్యంత క్రోధం వహించి, ఛీ భిక్షుకుడికి నా కుమార్తెనివ్వను, ఎందుకంటే నా కూతుర్ని చంపుకుంటాను అంటూ కోపగృహంలో ప్రవేశించింది. చెప్పే కదా, పూర్వకాలంలో ఆడవాళ్ళ కోపం వస్తే కోపగృహం అని ఆ ఇంట్లో ప్రవేశించి ఇన్బోర్డు పెట్టుకునేవారు అనమాట. అంతంత ఇళ్ళు ఉండేవి. మహారాజులకి స్నానానికి ఒక ఇల్లు స్నానాగారం, కోపానికి ఒక ఇల్లు. అంటే భార్య కోపం వస్తే భర్తను తిట్టేది కాదు, కోపగృహంలోకి వెళ్ళి తలుపేసుకునేది. అంటే వాళ్ళ ఆవిడికి కోపం వచ్చిందని తెలుసుకున్న ఈ భర్త, అయ్య కర్మ, ఈ రాజకార్యాలకు తోడు ఈ కోపాలు ఏమిట్రా బాబు అనుకుంటూ తలుపు తట్టేవాడు. నేను తీయను అనేది. బతిమాలగా అలిగితివ సఖీ ప్రియ కలతమానవ అని పాటలు కాసేపు పాడేవాడు. పాపం పాడితే అతి కష్టమే తలుపు తీసేది. తీయగానే లోపల కడితే టబేలు తన్నేది. ఎవరూ లేరు కనుక రాజుగారు కూడా తన్నులు తిని, తన్నావా ఇంకొక 2 తన్ను, నెత్తిమీద తన్నితే నీ కాళ్ళు నొప్పెడతాయి, నాకెంతో సన్మానం, మెడలో సభలో వేసిన దండ కంటే నువ్వు కాలితో తన్నుతూ ఉంటే ఆహా ఏమి సన్మానం అని పాపం పొగిడేవారు. అప్పటికి వాళ్ళ కోపం తగ్గేదనమాట. ఆ సౌకర్యాలు ఇప్పుడు లేవని ఎంత బాధపడిపోతున్నారో లోకంలో చాలామంది. కానీ ఈ కోపగృహంలో ఈవిడ ప్రవేశించింది. ఋషులారా, నేను చెప్పాను అమ్మాయికి ఇష్టమైన చోట వివాహం చెయ్యక, ఇష్టం లేని దరిద్రపు సంబంధం మనకెందుకంటే వినడం లేదు. నేను జ్ఞానం కోల్పోయాను, నాకు కూడా ఏం చేయాలో తెలియటం లేదు. భిక్షుకుడైన మహేశ్వరుడికి కూతుర్నివ్వడం ఇప్పుడు నా భార్య వల్ల నాకు కూడా మనస్సులో ప్రవేశించి ఇష్టం లేకుండా పోతోంది. భార్య ద్వారా నాకు కూడా ఈ బుద్ధి పుట్టింది అనగానే వాడు చిరునవ్వు నవ్వి, శివమాయ విమోహితుడవయ్యావు నాయనా, నీ శరీరంలో శైవమాయ ప్రవేశించింది, ఒక్కసారి ఆ మాయని విదిల్చి చూడు, నీకే అర్థమవుతుంది. సమస్త లోకాలు ఆయనలో పుట్టాయి, పెరిగాయి, నశించిపోతున్నాయి. ఆయనే విష్ణువు, ఆయనే బ్రహ్మ, ఆయనే కామేశ్వరుడు, ఆయనే లలితాదేవి, ఆవిడే అమ్మ, అన్నీ ఆయనే. ఈ భూలోకాది సమస్త లోకాలు అందులోంచి పుట్టి అందులో కలిసిపోతూ ఉంటాయి. భయంకర కాలకూట విషాన్ని నిగ్రహించి కంఠంలో పెట్టుకున్న పరమాత్ముడు ఆయన. ఆయన పాదధూళితో సంపదలు పుడుతున్నాయి. ఆయన అని గాలి విడిచిపెడితే ఈ పంటలన్నీ పండుతున్నాయి. నీలాంటి కొండలందరూ ఆయనకున్న రోమాలు, ఆయన నెత్తి మీద ఉన్న వెంట్రుకలు ఈ కొండలన్నీ, ఈ కొండల మీద ఉన్న చెట్లన్నీ రోమాగ్రాలు, అంటే తల వెంట్రుక చివరి ప్రాంతాలు. పిచ్చివాడ, ఆయన కంటే ఐశ్వర్యవంతుడు మరొకడు లేడు. అసలు ఐశ్వర్యం అంటేనే ఈశ్వర లక్షణమని నీవు గ్రహించు అనగా, మీరు చెబితే నేను కాదన్న కానండి, మరి మావిడి సంగతో అనగానే ఇప్పుడు అరుంధతీదేవి వెళ్ళి కోపగృహం దగ్గర తలుపు తట్టింది. నేను తీయను అనగానే, మీ ఆయన కాదులే అమ్మా, నేను అరుంధతిని వచ్చాను అన్నది. వెంటనే మేనకాదేవి తలుపు తీసి బయటకు వచ్చింది. ఓ మేనక, సాధ్వి, సప్తఋషులం మేము వచ్చాం, తలుపు తీయడం కాదు, తలుపు తీసుకున్న కోపగృహంలోంచి బయటికి రా, లోపల ఉన్నంత వరకు నీ బుద్ధి మారదు. ఆ గృహంలోంచి బయటకు వచ్చావా ఆగ్రహం తగ్గుతుంది అనగానే, అహోద్యకిమిదం పుణ్యమస్మాకం పుణ్యజన్మనాం. ఎంత పుణ్యం చేసుకున్నానో నేను. ఎన్నాళ్ళకి అమ్మని అరుంధతిని చూచాను. ఎప్పుడో పెళ్లిలో ఆకాశంలో నక్షత్రంగా ఉండగా మా ఆయనకి నాకు చూపించాడు బృహస్పతి గారు. ఇప్పుడు నిన్ను కళ్ళారా చూశాను. తల్లి దయ చూపించు, నీ కూతురు లాంటి దాన్ని. ఇదే నీ కూతుర్ని అయితే తీసుకెళ్ళి ఎవడన్నా పనికిమాలిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? మీరు ఎందుకు వచ్చారో నాకు మిమ్మల్ని చూడగానే అర్థమైపోయింది. ఈ సప్త ఋషులు ఒట్టినే వస్తారా? శివపక్షపాతంతో వస్తారు. ఋషులకి, నారదుడికి ముఖ్యంగా అందరికీ ఆ శివుడు అంటే పక్షపాతం. జ్ఞానులు అనుకున్న వాళ్ళందరూ అజ్ఞానంలో పడిపోయి శివుడు శివుడిని జపం చేస్తున్నారు. నాకు మాత్రం శివుడిని చూస్తే ఒళ్ళంతా కంపరం పుడుతున్నది. అమ్మ అరుంధతి, నీకే కనుక బంగారం లాంటి కూతురు ఉంటే ఆ కూతుర్ని చూస్తూ చూస్తూ సంపదలు లేని భిక్షుకుడికి ఇచ్చి పెళ్లి చేస్తావనగానే, వెర్రి తల్లి నీకేం తెలుసు, 1,00,000 సంవత్సరాలు యోగనిష్టతో తపస్సు చేశాను నేను ఒకప్పుడు. ఈ భూమండలం అంతా కరువుతో నిండిపోయింది. నా భర్త కూడా తపస్సుకు వెళ్ళాడు. అప్పుడు నేను కూడా నా భర్తని రోజు మనస్సులో స్మరించుకుంటూ శివనామ సంకీర్తన చేసేదాన్ని. 1,00,000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తున్న రోజుల్లో ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో ఓం నమ శివాయ అనే మంత్రం చదువుతూ నేల మీద ఉన్న మట్టి కొంచెం ఇలా పెకలించేదాన్ని నేను. ఆ
ఆ పెకలించగానే ఆ మట్టిలో నుంచి ధారాపాతంగా గంగానది పైకి వచ్చింది. వర్షాలు లేవు, నదులు ఎండిపోయాయి, నీళ్లు లేవనుకున్న సమయంలో శివనామ సంకీర్తన ప్రభావంతో నేల మీద మట్టి బెడ్డ తీయగానే అందులోంచి అఖండ గంగాధార పైకి ప్రవహించింది. ఆ గంగాధారతో నా ఆశ్రమ ప్రాంగణంలో రకరకాల పంటలు పండాయి. ఆ పంటలు నిమిషాలలో పిండి వంటలుగా మారిపోయాయి. ఆ అపూర్వమైన పిండి వంటలతో భూమండలాన్ని అంతటినీ నేను పోషించాను. లక్షల సంవత్సరాలు మంచినీరు ఇవ్వగలిగాను. శివనామ సంకీర్తనతో సకల సంపదలను ఈ లోకానికి అందించగలిగాను. తిండి లేని వారికి తిండి పెట్టగలిగాను. ఆనాడు నువ్వెక్కడున్నావు? నీ హిమాలయ పర్వతం ఎండిపోయి మీరు కూడా శుష్కించిపోయారు. గంగానది ఇక్కడ ప్రవహించలేదు ఆ కాలంలో. అప్పుడు నీకు తెలుసు ఇదంతా శివనామస్మరణ మహాప్రభావం అంటే. వెర్రిదానా, నన్ను నమ్ము. ఈశ్వరుడంటే సర్వవ్యాపకుడైన అనంతుడు, ప్రభువు అని గట్టిగా నచ్చచెప్పగా చివరికి అతి కష్టం మీద, ఏమండి మీరు చెప్పిన దాన్ని బట్టి కొంచెం శివుడు దేవుడు అనిపిస్తున్నది, కానీ మరి ఆ రూపం చూస్తే నాకు భయం వేస్తుందండి అనగానే నేను ఒక రహస్యం చెబుతున్నాను విను. శివస్య పత్నీయం శైలజన్మని జన్మని కల్పే కల్పే బుద్ధిరూప జ్ఞానినాం జననీపుర. అసలు అమ్మవారికి నువ్వు పెళ్లి చెయ్యక్కర్లా. ఈవిడ తలుచుకుంటే ఏ క్షణంలో అయినా శివుడి యొక్క శరీరంలో సగభాగంలో ప్రవేశిస్తుంది. కొన్ని కోట్ల కోట్ల యుగాల నుంచి ఈ జగన్మాత శివుడిలో భాగం. ఆవిడిప్పటి వరకు చండీ, జగద్ధాత్రి, కూష్మాండ, శైలపుత్రి, మహాత్మ, బ్రహ్మచారిణి, బుద్ధిమతి, జ్ఞానవతి, శైలూష ఇత్యాది నామములతో ఇప్పటికి 1001 పర్యాయములు రూపములు ధరించి శివుణ్ణి పెళ్ళాడింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు కావాలని లీలతో ఆ రూపం విడిచిపెట్టి కపాలాన్ని శివుడికిచ్చి తాను మళ్ళీ ఇంకో రూపం ధరిస్తున్నది. ఆ కపాలములే శివుడు భార్య మీద ఉన్న ప్రేమతో తన మెడలో గుదిగుచ్చి దండగా వేసుకున్నాడు. ఈశ్వరుడి మెడలో కపాలమాల ఉందని భయపడుతున్నవన్నీ కపాలములు నీ కూతురి యొక్క కపాలములే. ఆవిడ జన్మెత్తుతుంది, ఆయన జన్మెత్తడు. ఈవిడ సమస్త లోకాలని పరిపాలించే అమ్మవారు. అమ్మవారికి ప్రకృతి గనక, ప్రకృతి ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు గనక ఒక్కొక్కప్పుడు పుర్రిగా మారి వికృతి అయిపోతుంది, మళ్ళీ పుట్టి ప్రకృతి అవుతూ ఉంటుంది. కిందటి జన్మలో దక్షుడి కూతురు దాక్షాయణి సతీదేవి కావాలని తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఇప్పుడు మళ్ళీ పార్వతి అనే పేరుతో పునర్జన్మ ఎత్తింది. నువ్వు అవునన్నా కాదన్నా ఈ పార్వతికి ఆయనే భర్త అవుతాడు. ఎవ్వరూ ఈ వివాహాన్ని ఆపలేరు. నువ్వు సొంతంగా కన్యాదానం చేసావనుకో నువ్వు కూడా మోక్షం పొందుతావు. తక్కిన ఏ వరుణ్ణి ఈమె ఎలాగో పెళ్లి చేసుకోదు. అయినా ఇంకొక వరుడి తోలికెడితే ఆ వరుడి వాడు ఉంటాడు, రేపు పోతాడు. క్షణంలో నశించిపోయే ఐశ్వర్యాన్ని నమ్ముకొని దౌర్భాగ్య లక్షణంతో జ్ఞానం విడిచిపెట్టి అఖిలేశ్వరుణ్ణి కాదంటున్నావు, దగ్గరకు వచ్చిన సంపదని కాదంటున్నావు అనగానే మొత్తం మీద అప్పటికి ఆవిడ మనస్సు కాస్త కుదుటపడింది. ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పి ఆఖరిన మహామహిమ కూడా చూపించిందిలేండి. సప్తఋషుల ఉపదేశం చేయగా సరేనన్నారు. నక్షత్ర బలం చూసుకున్నారు. మాఘమాసంలో కళ్యాణం చేయడానికి సంకల్పం చేసుకున్నారు. లగ్నపత్రిక రాయించారు. ఓ పక్కన అంగిరుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడులేండి, ఆయన బృహస్పతి తండ్రి. ఆయనే దగ్గరుండి లగ్నపత్రిక రాశాడు. శివుడికి ఈ విషయం చెప్పడానికి వెళ్ళాడు. ఈలోపు మేనాదేవి, పోన్లే పెద్దలు చెప్పారు కదా, ఇవన్నీ వింటూ ఉంటే నా కుమార్తె మంచి భాగ్యవంతురాలు అవుతుందని కొంతవరకు ఆవిడకి మనశ్శాంతి వచ్చిందనమాట. పూర్తిగా లేదు, ఇంకా లోపల ఎక్కడో కొంచెం అనుమానం పీగుతూనే ఉంది. అనుమానం పీకకూడదు కానీ పుట్టకూడదు కానీ అది చాలా ప్రమాదం. అయినప్పటికీ పెద్దలు చెప్పారు కనుక ఒప్పుకున్నది. ఈ లగ్నపుత్రిక పుచ్చుకొని సప్త ఋషులు కైలాసానికి వెళ్ళారు. శివుడు చిరునవ్వు నవ్వుతూ ఏమి ఎరగనట్టుగా కాయా పండా అన్నాడు. పరమేశ్వర, నువ్వు పంపడం కాయ ఇవ్వడం ఏమిటి? ఖాయంగా, కాయ కాదు పండే. ఈ కార్యక్రమం సఫలం అయిపోయింది అనగానే సంతోషపడ్డాడు. వెంటనే హిమవంతుడు పిలిచేసేట తన కుమారులైనటువంటి గోవర్ధనాదులందరినీ పిలిచాడు. 60 మంది వచ్చారు, ఋషులు వచ్చారు, ఇంద్రాది దేవతలు వచ్చారు. అందరినీ పిలిచి ఇదిగో లగ్నపత్రిక రాయించాం కనుక మాఘమాసంలో వివాహం కనుక వెంటనే ఈ హిమాలయ పర్వతమంతా ఆకాశమంతెత్తు పందిళ్ళవి వేయించండి, కృత్రిమమైనవి కల్పించండి అన్నాడు. అనగానే వాళ్ళన్నారు, విశ్వకర్మ ఒక్కడే పెళ్లి పందిరి బాగా వేయగలడండి అన్నారు. విశ్వకర్మని ఎవరు పంపాలి? ఇంద్రుడు పంపాలి. అందుకని మళ్ళీ మహేంద్ర అని పిలిచాడు. ఇంద్రుడు వచ్చాడు. ఈశ్వరుడు అల్లుడు కాబోతున్నాడు కదా,
అంతటి వాడికి కళ్యాణం చెయ్యాలంటే ఈ భూమండలంలో ఉన్న హిమాలయ పర్వతం సరిపోదు. హిమాలయ పర్వతం నుంచి 8 మైళ్ళ ఆకాశ భాగంలో, పై భాగంలో, ఊర్ధ్వ భాగంలో అపూర్వమైన ఒక కళ్యాణ వేదికని సంసిద్ధం చెయ్యనగానే వెంటనే వీడు ఏం చేశాట, 84 మండపములతో కూడిన ఒక పెద్ద వేదిక ఆకాశంలో ఏర్పాటు చేసేశాడు. సరిగ్గా హిమాలయాలకి పై భాగంలో, ఊర్ధ్వ భాగంలో ఉంటుందన్నమాట. ఒక చోట కృత్రిమమైన స్నానాగారాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఏనుగు తొండాలు వచ్చి నీళ్లు పోసిపోతూ ఉంటాయి. ఆ నీళ్లు ఓ చోట ఎర్రగా ఉంటాయి, ఓ చోట తెల్లగా ఉంటాయి, ఓ చోట నీలంగా ఉంటాయి, ఓ చోట పసుపచ్చగా ఉంటాయి. రంగురంగుల నీళ్ళు అనమాట. మనం అప్పుడప్పుడు బృందావనంలోని వాటిలో చూసారో ఫౌంటైన్లు చూపిస్తాడు లైట్లు వేసి, అలాంటివన్నీ ఆ రోజుల్లో ఉన్నాయని రాశారు ఇందులో. ఈ బోడివన్నీ ఇవి కృత్రిమం, అది ఆయన మహామహిమతో సృష్టించాడు. ఆ నీరు కూడా ఎటువంటి నీరు, నెత్తి మీద పడితే స్నానం చేసి బయటికి రాగానే మళ్ళీ ఒళ్ళు ఆరిపోతుందిట, తుడుచుకోక్కర్లేదు. సముద్రంలో స్నానం చేసాం, జిడ్డుగా ఉంది, రామతీర్థంలోకి వెడతాం, మళ్ళీ అక్కడ గడ్డుగా ఉంది, తువ్వాలెడు తుడుచుకోవాలి, ఇవేం బెంగలేదు. అలా నీళ్లలోంచి బయటికి రాగానే అసలు ఒంటి మీద నీటి చొక్కుండదు. పైగా ఒళ్ళంతా పరమసువాసన. కొంతమంది స్నానం చేశాక మన పక్కన నిలబడితేనే భయంకరమైన వాసన, ఇక స్నానం చేయకపోతే వాడిని ఎలా ఉంటుందో ఆలోచించండి. కానీ ఇక్కడ విశ్వకర్మ ఏర్పాటు చేసిన ఈ జలధార యంత్రాల కింద స్నానం చేస్తే శరీరము నుంచి ఏ వైపు చూసినా 8 మైళ్ళు యోజనం ప్రాంతం సుగంధం వ్యాపిస్తుంది. అటువంటి జలధార యంత్రాలు ఏర్పాటు చేశాడు. మరొక చోట అన్ని బొమ్మలే. ఆ బొమ్మలు ఎలాగా, విష్ణు వస్తే విష్ణువే కనపడతాడు అక్కడ, ఇంకెవడో కనపడ్డు. ఎవడెక్కడుంటే వాడి బొమ్మ కనపడుతుంది అక్కడ, అన్ని అద్దాల్లోంచి కూడా రకరకాల అందమైన బొమ్మలు. ఆశ్చర్యం ఏమిటంటే అక్కడికి వచ్చినటువంటి వాడు నల్లగా ఉన్నా కూడా ఎర్రగానే కనపడతాడు, తెల్లగా ఉన్నా ఎర్రగానే కనపడతాడు, జుట్టు లేకపోయినా జుట్టు ఉన్నట్టు కనపడుతుంది. అప్పుడు వాడు ఆనందంగా అమ్మ అమ్మ అనుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతి వ్యక్తి అక్కడికి రాగానే ముసలాడు కూడా నవయువకుడిలా కనపడతాడు. ఇలా కృత్రిమంగా తన రూపం అందంగా కనబడేలా చేసే ఒక శాల ఏర్పాటు చేశారు. మరో చోట అన్ని ఆవులు అనమాట. ఈ ఆవులన్నీ కామధేనువులు లాంటి ఆవులు. ఈ ఆవుల దగ్గరికి వెళ్ళి ఎవరు ఏం కోరుకుంటే ఆ పదార్థం వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. ఎవడన్నా నేను కిరీటం పెట్టుకోవాలనుకుంటే టక్కన కిరీటం వచ్చి నెత్తి మీద కట్టకుండా, ఎవడు పెట్టకుండా నెత్తి మీద పుట్టినట్టుగా తయారైపోతుంది. వస్త్రం కావాలంటే వస్త్రం ఇస్తుంది, ఏం కావాలంటే అది ఇస్తాయి ఆవులు. అటువంటి గోశాల ఒకటి ఉన్నది. ఇవి కాకుండా నిజంగా ఆభరణశాల ఒకటి పెట్టారు. మంచి కిరీటాలు, మెడలో వేసుకునే సువర్ణాభరణాలు, చేతులకి గాజులు, మగాళ్ళకైతే కంకణాలు, కాళ్ళకి గండపెండేరాలు, ఆడవాళ్ళకి నూపురాలు, నడుముకి వడ్డాణాలు, మగవాళ్ళకి తోలు బెల్టులు లాంటి బంగారపు బెల్టులు మళ్ళీ ఇవన్నీ. ఇటువంటి బెల్టులు ఇవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా పాదరక్షాశాల, అన్ని పాదరక్షలే. అవి తొడుక్కుంటే ఎంత మెత్తగా ఉంటాయో, సుఖంగా ఉంటుందన్నమాట. ఈ పాదరక్షలకు ఉన్న గొప్పతనం ఏంటో తెలిసిన, గుళ్ళోకి వెళ్ళి బయట వదిలేస్తే మళ్ళీ బయటికి రాగానే మన పాదరక్షలు టింగ్ 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 నడుచుకుని మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇలాంటి పాదరక్షలు ఇస్తే ఇళ్లల్లో పాదరక్షలు వదిలేసి ఊరంతా తిరిగే వాళ్ళకి ఎంతో సుఖం. మాయిదారి చెప్పులు వేసుకోకుండా భయం పోతాయేమో అన్నాడు కొందరికి. నానా యాత్ర పడిపోతూ ఉంటారు. ఆ యాతన అక్కర్లేదట. ఎంత గొప్ప పాదరక్షాశాలది. అసలు దానివల్ల లాభం కూడా, ఎవడన్నా దొంగాడు ఎత్తుకుపోదాం అనుకుంటే వాడి పాదం అందులో పట్టనవదటది. అబ్బే వద్దు వద్దు, ఇవి నావికావు అంటుందట, ఈ పాదాలు నావికావు అంటుంది. అప్పుడు ఉదాహరణకి పార్థసారథి గారి పాదాలు అనుకోండి, ఆ రక్షలే దగ్గరికి వచ్చి నేను నీ పాదరక్షని అని 3 సార్లు చెబుతుంది. ఇంకెవరిని అడగక్కర్లా, టక్కన కాలు పెట్టి తొడిగేసుకోవచ్చు. అంతేగాని బయటకు వచ్చాక ఏమండి మీ చెప్పులా నా చెప్పులా, చూడలేక 10 సార్లు అనుమానం, ఒకే రకమైన చెప్పులు పక్కన ఉంటే. ఈ ఇబ్బంది లేని అపూర్వమైన పాదరక్షలు అక్కడ ఏర్పాటు చేసేట. ఇంకా ఈ విధంగా రకరకాలైన అలంకారాలు. కొన్ని చోట్లేమో పైనుంచి కిందకు ఊగే ఉయ్యాలలు, జారుడు బల్లలు, ఇంకా రకరకాలైన ఆశ్చర్యకరమైన విచిత్ర దృశ్యాలు, సినిమాలు కనపడినట్టుగా తెరలు, నాటకాలు కనపడుతూ ఉంటాయి. కొన్ని చోట్ల గానశాలలు కొన్ని, అందులోంచి పాటలు వినబడుతూ ఉంటాయి. నృత్యాలశాల కొంత, అక్కడికి వెళ్ళి అప్సరసలంతా కాసేపు కూర్చుని నాట్యం చేస్తూ ఉంటే మనం చూడొచ్చు అనమాట. ఈ పెళ్లి విడిదిలోకి వెళ్ళే లోపుగా ఎవరికి ఏది ఇష్టమైతే అక్కడికి వెళ్ళొచ్చు. నాటకం చూడాలనుకున్నవాడు నాట్యశాలకి, పురాణం వినాలనుకుంటే పురాణశాలకి, నృత్యం చూడాలనుకుంటే నృత్యశాలకి, తాగాలనుకుంటే పానశాలకి, చెప్పులు కావాలనుకుంటే పాదరక్షాశాలకి, కిరీటం కావాలనుకుంటే ఆభరణశాలకి, స్నానం చేయాలనుకుంటే స్నానాగారాలకి, వస్త్రాలు కావాలనుకుంటే వస్త్రశాలకి. ఒళ్ళంతా అలంకారం చేయించుకోవడం ఇష్టం కొంతమందికి ఉంటుందన్నమాట. పెళ్ళిళ్ళకి ముందు బ్యూటీ పార్లర్లు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి అక్కడ.
అక్కడికి వెళ్ళగానే వీడిని చక్కగా అలంకరించేస్తాను అటు వీడికి వీడే మర్చిపోతాడు, నేనేనా అసలు పెళ్లి కొడుకు నేనేమో అనుకుంటాడనమాట. పండు ముసలివాడిని కూడా 25 ఏళ్ల పడుచోడేమో అని భ్రమ పొందే అంతలా అలంకారాలు చేసే అలంకారశాలలు ఇవన్నీ విశ్వకర్మ దయ వల్ల ఆకాశంలో ఏర్పడిపోయాయి. ఇవన్నీ ఎన్నున్నా అసలు ఉండవలసింది భోజనశాల, మరి అది లేకపోతే ఎలాగా? అబ్బా, అమృత పాయసాలు, అమృతమయమైనటువంటి పదార్థాలు, మంచి ధవళాన్నం అన్నాడు అక్కడ, తెల్లని వరి అన్నమాట, ముతకన్నం కాకుండా. దాంట్లోకి ఎన్ని రకాల వ్యంజనాలు ఉండాలో అవి ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, సాంబారులు ఉన్నాయి, అప్పడాలు ఉన్నాయి, గుమ్మడి వడియాలు ఉన్నాయి, బూడిద గుమ్మడికాయ కూరలు ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, గోంగూరలు ఉన్నాయి, దెబ్బకాయలు ఉన్నాయి. ఒకటేమిటి, తత్తద్వ్యంజనాములన్నీ అక్కడే ఆ ప్రదేశంలో ఏర్పాటు చేయబడ్డాయి. అన్నిటికీ మించి ఇంకోటి ఏంటంటే, దేవలోకములో ఉండే అమృత రసం అని ఒక రసం ఉన్నది. ఆ రసం భోజనానంతరం అందరూ బయటకు వచ్చి తాగుతారు. అది తాగ్గానే ఆరోగ్యం, తిన్న ఆహారం అంతా కూడా ఏ విధమైన గొంతుకు మంటలు రానివ్వకుండా, ఈ గ్యాస్ ట్రబుల్కి మందులు వేసుకోక్కర్లేకుండా సుఖంగా ఉండి మంట లేకుండా చేస్తుందట. అంటే దీన్ని బట్టి నేను అనుకోవడం ఏమిటంటే, అక్కడ వచ్చేవాళ్ళలో కొంతమందికి కడుపు మంట ఉందన్నమాట, అన్నం తిన్నాక కొంతమందికి మంట ఉంటుందట. ఆ మంట తొలగిస్తుంది రాశారు ఇందులో. నాకు ఆశ్చర్యం కలిగింది. ఆహారం తిన్నాక గొంతుకి తేనుపులు వచ్చి మంట రావడం, కడుపు మంట రావడం, దానికి ట్యాబ్లెట్లు వాడడం అవసరం లేకుండా ఒక అమృత రసం చెంబుతో ఇస్తారు. ఆ చెంబుతో తాగేస్తే మనకి నిద్ర కూడా రాదు, ఆరోగ్యంగా ఉంటుంది, అరిగిపోతుంది, ఉత్సాహంగా వెళతారు. అయ్యి బాబాయ్ గురువు గారు తిండి ఎక్కువైందండి, కాసేపు పడుకుంటే కానీ లేవలేనండి అనే వెంగం లేకుండా సుఖంగా శరీరం స్వాధీనం చేస్తుందన్నమాట. అటువంటి అమృత రసం ఒకచోట ఏర్పాటు చేశారు. తాంబూలాలు కూడా ఏర్పాటు చేశారు. అక్షతలు ఈ పెళ్ళిళ్ళలో వాటిలో జల్లుకోవడానికి పనికొచ్చేవి. పన్నీరు బుడ్లు, గంధం జల్లుకునేవి. గంధము పుయ్యరుగా పన్నీటి గంధము పుయ్యరుగా అని పాటలు పాడుకునేవాళ్ళకి పన్నీటి బుడ్లు, గంధం పూసుకునేవాళ్ళకి గంధాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రత్యేక స్విమ్మింగ్ పూల్స్, హాయిగా ఈత కొట్టే కొలనులు కూడా ఏర్పాటు చేశాట. ఇటువంటివన్నీ ఏర్పాటు చేసేసాడు క్షణాలలో. ఇంకక్కడ ఈశ్వరుడు, ఆయనకు కూడా ముచ్చట పుట్టిందిలేండి, చాలా కాలం తర్వాత మళ్ళీ పెళ్ళవుతుంది కదా, అందుకని త్రిమాతల్ని పిలిపించాడు. మహాలక్ష్మి, మహాసరస్వతి రండి, మహాకాళిని పెళ్లి చేసుకోవడానికి వెడుతున్న శుభ సందర్భంలో సప్త ఋషుల భార్యలారా రండి, కొంచెం నన్ను పెళ్లి కొడుకులు చెయ్యండి అన్నాడు ఆయన. వాళ్ళు ఎంతో పొంగిపోయారు. వెంటనే ముందు అమ్మవారు లక్ష్మీదేవి ఒక పక్క నుంచి, సరస్వతీదేవి ఒక పక్క నుంచి వచ్చింది. సప్త ఋషుల భార్యలు వచ్చారు. స్వామివారికి ఒళ్ళంతా నలుగు పెట్టారు. ఆ మంగళ విగ్రహాన్ని అసలు తాకే యోగం ఎన్ని జన్మల పుణ్యం ఉంటూ వస్తుంది. ఆయన్ని శుభ్రంగా స్నానం చేయించాలి. ఒళ్ళంతా నలుగు పెట్టాక నీళ్లు కావాలిగా, ఇక నీళ్ళకి ఎక్కడికి వెళ్ళాలండి? ఆయన గంగాధరుడు, నెత్తి మీదే ఉంది గంగ, వేరే గంగ దగ్గరికి వెళ్ళక్కర్లా, రామతీర్థానికి వెళ్ళి కింద తలకాయ పెట్టక్కర్లా. ఇప్పుడు అరుంధతీదేవి దగ్గరకు వచ్చి, స్వామి మరి స్నానం చేయాలి కదా, నీళ్ళు ఎక్కడా అని అడిగితే పక్కనవి భారతీదేవి, ఆయన అసలు స్నానం ఎందుకులేండి, ఆయన ఎప్పుడు పచ్చి ఏనుగు తోలు కట్టుకుంటాడు, వేరే స్నానం ఎందుకు, నలుగు పెట్టి అలా వదిలేద్దాంలేండి అంది. హాస్యం. అప్పుడు లక్ష్మీదేవి అంది, ఎందుకమ్మా మా పాల సముద్రానికి తీసుకొస్తే అందులో బుడుంగుని రెక్కబుచ్చుకుని ముంచుదాం అనగానే పక్క నుంచి శచీదేవి మొదలైన వాళ్ళు వచ్చి, ఏమి స్వామి ఇంత హాస్యం ఆడుతున్నారు, నీళ్లు అనగానే ఆయన చిరునవ్వు నవ్వి అలా పైకి చూశాడు. ఆ జటాచూటంలోంచి పైకి లేచింది, పెద్ద పెట్టిన జలధార వచ్చింది. ఆ జలధారతో స్వామివారు హాయిగా స్నానం చేశారు. ఈ జలధార పక్కన వేళాకోళం వాడిన వాళ్ళు అందరి మీద కాసిన పోశాడు. వాళ్ళందరూ బాబో మా అమ్మలు తడిపేస్తున్నాం, మా అమ్మలు తడుపుతున్నాం అన్నారు అని వాళ్ళు పక్కకి వెళ్ళి మళ్ళీ కొత్త చీరలు కట్టుకోవాల్సి వచ్చింది. అందుకే శివుడి దగ్గర వేళాకోళం పడితే బట్టలన్నీ తడిసిపోతాయి, జాగ్రత్త. ఇలా అందరినీ స్నానం చేయించాడు ఆయన. శుభ్రంగా మంగళ స్నానం చేయించాడు. నెత్తి మీద గంగ ఉంటే ఎంత లాభం, వేరే స్నానానికి ఎక్కడికి వెళ్ళాలి? అవబృత స్నానం చేయడం ఎంత తేలిక. ఎప్పుడో ఒకప్పుడండి ఇలా శివపురాణం అయ్యాక మన అవబృత స్నానానికి ఎక్కడికి వెళ్లకుండా ఆయన్నే పిలిచేద్దాం. ఒక్కసారి జటాజూటం విప్పాడా, హాయిగా మన అందరి మీదకి ధారలు పడిపోతాయి అన్నమాట. గ్యారంటీగా ఈ పని జరగాలని మీరందరూ గట్టిగా కోరుకుంటే ఆయన వస్తాడు. నాకు మంచి కోరికగా కూడా ఉంది. కథ ఎప్పుడు వస్తాడో చూద్దాం. అందుకనే ప్రతి యాత్రకి రావాలి. కరెక్ట్గా మీరు రానప్పుడు వచ్చి కూర్చుంటాడు ఆయన మళ్ళీ. అందుకని కూడా మరొక్కసారి ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఈ విధంగా మంగళ స్నానం అయ్యాక తెల్లని ఈశ్వరుడికి ముఖానికి చందనాదులు పూసి బొగ్గన ఒక చక్కని చొక్క పెట్టింది భారతీదేవి స్వయంగా. ఆయనకి స్వయంగా తోడబుట్టు కూడా. అందుకే కద్రూజాంగదు తోడబుట్టు అని పార్వతీదేవి సరస్వతీదేవిని వర్ణిస్తారు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో కద్రూజాంగదు తోడబుట్టువు శరత్కాదంబిని చంద్రికా చిద్రూపాంచిత
పద్మగర్భముఖరాజీవావళీహంసి వర్ణద్రాక్షాఫలకీరి శారద కృపను రామానుజామాత్యువేదాద్రిస్వామికి నిత్తు నిచ్చలును విద్యాబుద్ధి వాక్సిద్ధులన్ అని కద్రూజాంగదు తోడబుట్టువు. కద్రూజ అంటే పాము. కద్రువ అని ఒక స్త్రీ ఉన్నది, ఆవిడ కశ్యప ప్రజాపతి భార్య. ఆవిడకి పుట్టినటువంటి వాళ్ళు కనుక పాములందరికీ కద్రూజ అని పేరు. అంగదము అంటే ఆభరణం. పాములను ఆభరణములుగా ధరించేటటువంటి ఈశ్వరుడికి తోడబుట్టు. అందుకే అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకే రంగులో ఉంటారు. అన్నగారు ఎంత తెల్లగా ఉంటాడో సరస్వతి కూడా అంత తెల్లగానే ఉంటుంది. ఎప్పుడు బొగ్గన చుక్క పెట్టే బాధ్యత చెల్లిదే. అందుకని ఆవిడ పరుగు పరుగును వచ్చి ఆయనకి బొగ్గన చుక్క పెట్టిందనమాట. ఇప్పుడు అలంకారాలు చేయవలసిన బాధ్యత లక్ష్మిది. అందుకని మంచి కిరీటం ఒకటి పెట్టింది. కిరీటం మీద చంద్రుడిని పట్టుకొచ్చి అమర్చింది. ఏదో బంగారంతో చేయించిన చంద్రుడు కాదు, ఒరిజినల్ చంద్రుడు పీక్కొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక ఇప్పుడు శచీదేవి వచ్చింది, నడుముకి వడ్డాణాన్ని అలంకరించింది. పాదాలకి లాక్షారసం అంటే మనం పారాణి పెడతాం కదా, అలాంటి పారాణి పెట్టే భాగ్యం అంతా సప్త ఋషుల భార్యలు స్వీకరించారు. లోపాముద్ర, అరుంధతి మొదలైన వాళ్ళంతా అరికాళ్ళకి చక్కగా పారాణి పెట్టారు. చేతులు అసలే ఎర్రగా ఉన్నాయి. ఈ ఎర్రగా ఉన్న చేతుల్లో పద్మములు చిత్రీకరించాలి. ఈ పద్మములను చిత్రీకరించే బాధ్యత ఇంద్రుడి భార్య శచీదేవి స్వీకరించింది. చేతుల్లో పద్మాలు పెట్టారు, పద్మరేఖలు కలిగిన హస్తాలతో. ఒక రెండు చేతులు కాదుగా 10 చేతుల్లోనూ పెట్టారు. మంచి తిలకాన్ని తీర్చిదిద్ది పెట్టింది యమధర్మరాజు గారి భార్య. ఎందుకనంటే ఎంతోమందిని మా ఆయన చంపేస్తాడు, పసుపు కుంకాలు తుడుస్తాడు, ఆ పాపం పోవాలంటే నీకు నేను బొట్టెట్టాలి, బొట్టు తుడిచేవాడు వాళ్ళ ఆయన. అందుకని నేను బొట్టు పెడతానని యమధర్మరాజు గారి భార్య వచ్చి స్వయంగా ఆయనకి నుదుట మంచి తిలకాన్ని తీర్చిదిద్దింది. ఇప్పుడు ఈ విధంగా అన్ని రకాల అలంకారాలు అయ్యాక పెళ్లి ఊరేగింపుకి బయలుదేరారు. ఊరేగింపు అంటే శివుడు స్వయంగా పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ మండపానికి కొడుతున్నాడంటే ఒంటరిగా వెళ్ళొచ్చా? అసలు గురువులు ఒంటరిగా వెళ్ళకూడదు. వీళ్ళంటే వీళ్ళ కర్మగాలు ఒకడే వస్తాడు కూడా అనుకోండి. కానీ అంతటి ఈశ్వరుడికి పెళ్లికి వెళ్ళేటప్పుడు చాలామంది వెళ్ళాలి. అందుకని ముందు కింపురుషులు, తర్వాత కిన్నరులు, విద్యాధరులు, అప్సరలు, సురలు, గంధర్వులు, ఈ యక్షులు, గుహ్యకులు, చారణులు, తపస్సులు, వీళ్ళు వెళ్ళాక దిక్పాలకులు, వరసగా దిక్పాలకులు అందరూ అయ్యాక నవగ్రహాలన్నీ అయ్యాక నక్షత్రాలన్నీ వెళ్ళిన తర్వాత బ్రహ్మగారు, బ్రహ్మ అయ్యాక విష్ణువు, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ విష్ణువు తర్వాత శివుడు వెళ్ళాలన్నమాట. ఇది ఊరేగింపు క్రమం. అందరూ వాళ్ళ వాళ్ళ వాహనాలతో వాళ్ళ పరివారాలతో బయలుదేరారు అంతా కూడా. ఇంకక్కడ పెళ్లికి ముహూర్తం దగ్గరకు వచ్చింది. ఇంకొక 2-3 గడియల్లో పెళ్ళికొడుకు రావాలి. ఆయన్ని విడిది మంటపంలో ప్రవేశపెట్టాలి. ఆయనతో పాటు చాలామంది జనాభా వస్తున్నారు కదా, వాళ్ళందరికీ కోసం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్ బుక్ చేసేసి వెళ్ళండి. హిమవంతుడు సామాన్యుడా? ఒకళ్ళకి పితృఛాయా భవనం, ఒకళ్ళకి లక్ష్మీ నివాసం, ఒకళ్ళకి బాలకృష్ణ భవనం, ఇలాంటి భవనాలన్నీ ఆల్రెడీ ఆకాశంలో బుక్ చేసి పెట్టాడు. ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరారు. మేనకాదేవి తన భవనంలో పై అంతస్తు మీద నిలబడింది. ఈవిడ కోరిక ఏమిటి? మా అల్లుడి గురించి అందరూ తలకో రకంగా చెప్పారు. ఈ వచ్చే అల్లుళ్ళలో అసలు ఆయన ఎలా ఉంటాడు? నారదుడు చెప్పింది నిజమా? దేవతలు చెప్పింది నిజమా? ఇతరులు చెప్పింది నిజమా? ఈ అల్లుడిని చూసేదాకా ఆవిడ మనస్సు కొత్తలాడిపోతుంది, బెంగ పెట్టేసుకుందనమాట, వణికిపోతోంది. ఏమైనా దేవుడి దేవల్ల అల్లుడు బాగుంటే బాగుండు, సంపదలు ఉన్నవాడైతే బాగుండు. పెళ్లికి ముందు ఒకసారి చూశాక లాస్ట్ అండ్ ఫైనల్గా కన్యాదానం చేద్దాం. ఒకవేళ అల్లుళ్ళలో తేడా ఉంటే మెడటి గంటేద్దాం ఏంటి అప్పుడు కూడా. ఈ ఊహతోటి హిమాలయ పర్వతంలో ఉన్న తన గొప్ప భవనం పైన అంతస్తులో కిటికీ దగ్గర కూర్చుంది. కూర్చోవడమే కాదట, పార్వతిని ఏమే నువ్వు కూడా కూర్చో, ఇందులో శివుడు ఎవడో చూడాలి అంది. అమ్మవారు కూర్చుంది. మనిద్దరం కూర్చోవడం ఏమిటి? అసలు ఈ పెళ్ళంతా కుదిర్చిన దొంగ గురువు నారదుడు. ఎవరక్కడ? పిలవండి నారదుడు అంది. నారదుడు దొంగ గురువుట ఆవిడికి. ఆయన పాపం చేతులు కట్టుకుంటూ వచ్చాడు. ఏమమ్మా పిలిచామని. ఏమయ్యో, గురువుని సింహాసనం మీద కూర్చుని పురాణాలు చెప్పడం కాదు. ఇప్పుడు ఆ వచ్చే జనాలు క్రమంగా విడుదల్లోకి వెళ్ళబోతున్నారు. వాళ్ళల్లో నా అల్లుడు ఎవడో వచ్చి చూపించు. నా అల్లుడు బాగున్నాడా? నీకు దండ వేసి సన్మానం చేయిస్తాను, పండిత సన్మానం. తేడా వచ్చిందా? పండిట్ కాదు, నిన్ను బ్యాండిట్ని చేసి కొట్టినట్టు కొట్టి చెరసాల పాలు చేయిస్తాను. పండిట్ అంటే తెలుసుగా మీకు, బ్యాండిట్ అంటే బందిపోడు దొంగ. అందుకని నేను అలా చేస్తాను, జాగ్రత్త అంది. లేదమ్మా, ఆయన మహానుభావుడమ్మా అన్నాడు ఆయన. ఇంతలో అక్కడికి క్రమంగా రావడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు రావడం మొదలెట్టారు వాహనాల్లో.
ముందు యక్షులు వచ్చారు అందరిలోకి. అంటే ఈవిడ కనబడిన వాళ్ళు వెళ్ళగా వెళ్ళగా యక్షులు వచ్చారు. ఆ యక్షుల నాయకుడు కుబేరుడు ఒళ్ళంతా నగలు పెట్టుకుని, ఓ కోటీశ్వరుడు అంటే కుబేరుడే కదా, అందువల్ల కుబేరుడు వస్తూ ఉంటే ఈవిడ పొంగిపోయి, ఏమయ్యో నారదా, ఏమి నగలు ఏమి నగలు ఏమి కిరీటం, ఓరి దేవుడోయ్, నరుడి మీద ఎక్కువస్తున్నాడు, ఆయనేనా మా అల్లుడు అంది. చచ్చ ఆయన అల్లుడు ఏమిటమ్మా, ఆయన మీ అల్లుడికి స్నేహితుడు కుబేరుడు అన్నాడు. ఈయన మా అల్లుడు కాదా, కోటీశ్వరుడు కదా, అల్లుడేమో అనుకున్నాను. అంటే కోటీశ్వరుడు ఎవడైనా వాడు అల్లుడే అనవాడిగా, అందుకని కాదా అంది. ఆయన వెళ్ళిపోయాడు విడిదిలోకి. ఆ తర్వాత మణిగ్రీవుడు వచ్చాడు. నలకోబర మణిగ్రీవులు కుబేరుడు కొడుకులు. వీళ్ళ కొంచెం యువకులు, అంటే యువకులైన వాళ్ళు అందరూ అల్లుళ్ళు అయిపోతారు ఎవడి తల్లి. ఆ ఇందాక వెళ్ళిన కుబేరుడు కొడుకు మణిగ్రీవుడు, ఆ పక్కన ఉన్నవాడు నలుకోబరుడు. ఎంత అందంగా ఎంత డబ్బుతో ఉన్నారు, వీళ్ళు కూడా అల్లుళ్ళు కాదా అంది. ఆ తర్వాత కాసేపటికి మంచి శోభాయమానంగా అలంకరించుకుని యమధర్మరాజు గారు వచ్చారు. యమధర్మరాజు గారు తెల్లగా ఉంటాడు, మీరు అనుకున్నట్టుగా నల్లగా ఉంటాడు, పాపాత్ములకి నల్లగా ఉంటాడు. బయటికి వెళ్ళి గురువుగారిని తిట్టేవాళ్ళకి, లేదా చెయ్యరాని పనులు చేసేవాళ్ళకి, పరమ పాపాత్ములకి యమధర్మరాజు గారు దున్నపోతు మీద నల్లగా ఎర్రబడిన కళ్ళతో భేకరాకారంతో ఉంటాడు. మీలాంటి పుణ్యాత్ములకైతే తెల్లగా స్వచ్ఛమైన రంగుతో కిరీటం పెట్టుకుని చాలా అందంగా ఉంటాడండి. అసలు యముడంటే ఓరి బాబాయ్ మీలాగే చాలా అందంగా ఉంటాడు ఆయన. అంతటి అందంగా ఉండే యమధర్మరాజు గారు అలంకారం చేసుకొస్తుంటే ఈవిడ పొంగిపోయింది. మేనాదేవి తందృష్ట్వా ప్రాహసా మేనా రుద్రోయమితి హర్షిత. ఈయనే రుద్రుడు, ఎంత అందంగా ఉన్నాడో, అబ్బో ఆ వాహనం కూడా ముచ్చటగా ఉంది, కిరీటం బాగుంది అనగానే, ఏమిటమ్మా కనపడిన వాళ్ళల్లా రుద్రుడు అంటావు, నీకేమన్నా వెర్రే. ఆయన యమధర్మరాజు గారు ప్రాణాలు పీకేస్తాడు. ఆయన డ్యూటీ అంతా ప్రాణం తీయటం, ఒక్కొక్కడికి ఒక్క ఉద్యోగం. ఈ ఉద్యోగాలన్నీ మీ అల్లుడిచ్చాడు వీళ్ళకి. మీ అల్లుడితో తేడా వస్తే వీడిని నెత్తి మీద తన్ని మరీ విరగొట్టి పారేశాడు ఒకప్పుడు మీ అల్లుడు. మార్కండేయుడనే మహర్షి ప్రాణం తీయబోయాడు ఈ యముడు. అప్పుడు నీ కాబోయే అల్లుడు రుద్రుడు రౌద్రంతో వామపాదంతో తన్నితే ఈ యముడు దిక్కు లేకుండా పడి చచ్చిపోయాడు. మళ్ళీ ఆయన బతికించాడు. మీ అల్లుడు అంత గొప్పవాడు అనగానే, అబ్బా ఇతడేదో గొప్పవాడు అనుకున్నాను, ఈతన్ని కూడా తన్ని పడగొట్టగలిగేంత శక్తి ఉన్నవాడు అన్నమాట అల్లుడు. అయితే అల్లుడు మరీ బొత్తిగా గిల్లుడు కాదనమాట. అయితే పోన్లే అనుకున్నది. ఆ తర్వాత మరికొంతసేపటికి నిర్రుతి వచ్చాడు. నిర్రుతిని తోడగానే, ఇతనేనా, అబ్బా మేనా చెప్పలేకపోతున్నానమ్మా, నైరుతి దిక్కుకి అధిపతి అయిన వాడు ఇతని పేరు నిర్రుతి, ఇతడు రాక్షసుడు అనగానే ఇంతలో వరుణుడు వచ్చాడు. ఇతడేనా, ఇతను వరుణుడు, జలాధిదేవత, గోకర్ణం దగ్గర ఉన్న సముద్రానికి అధిపతి ఆయనే. ఓహో వరుణుడా. ఇంతలో ఒక ఆయన చక స్పీడ్గా నడిచేస్తున్నాడు. ఓరి బాబా ఎంత వేగంగా వెడుతున్నాడో, ఇంత వేగంగా వెడుతున్నవాడు నా అల్లుడేనా అంటే, ఈ వేగంగా వెళ్ళేవాడు నీ అల్లుడు కాదు, వేగంగా లోకాలన్నిటినీ తలకిందులు చేసే వాయుదేవుడు. చక తన గాలితో పర్వతాలను కూడా పిండి చేస్తాడు అనగానే, ఉట్టి గాలిదేవుడు ఎందుకులే అంది ఆవిడ. అంతఃపూర్వమే కుబేరుడు కనబడ్డాడుగా, కాబట్టి కుబేరుడు ఇప్పుడు ఏం కొత్తగా కనపడలా. మరొక ఆయన కనబడ్డాడు. ఈయనెవరు, మీ ఆయనలోని ఒక అంశ ఈశానుడు. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు. అబ్బో ఈయన చేతిలో గొప్ప పొడుగైన ఆయుధం ఉంది, తెల్లని ఏనుగు 4 దంతాల మీద ఎక్కువస్తున్నాడు. 4 దంతాలు ఉన్న ఏనుగు. ఈయనేనా మా అల్లుడు, ఈయన ఇంద్రుడమ్మా, తూర్పు దిక్కుకి అధిపతి అన్నది. ఓహో అయితే ఈయన కూడా కాదా. ఇంతలో ఒక ఆయన వచ్చాట, జింక మీద ఎక్కి మంచి ఎర్రని కాంతితో ధగధగలాడిపోతున్నాడు. ఏమి కాంతి, ఏం కాంతి, ఎర్రగా ఉన్న అల్లుడు రావాలని నేను కోరుకుంటున్నానులేండి. ఈయనేనా మా అల్లుడు అంది ఆవిడ. ఈయన అగ్నిహోత్రుడమ్మా అన్నాడు ఆయన. ఇంతలో అక్కడికి భృగువు మొదలైన మహర్షులు వచ్చారు. వీళ్ళ అబ్బే బృహస్పతి వచ్చాడు. ఈయనేనా, ఈయన మా అల్లుడైతే అంత బాగుంటుందేమో, కొద్దిగా గడ్డం కూడా పెట్టుకున్నాడు ఈయన. అబ్బెబ్బే ఈయన బృహస్పతి, ఎంత అందంగా ఉన్నా కొంచెం గడ్డం ఉన్నవాడు నీకు ఇష్టం లేదు కదా అని నీ అల్లుడు గడ్డం లేకుండా వస్తాడులే అనగానే, మరి కాసేపటికి సర్వశోభలతో ఉన్న ఒక మహాపురుషుడు వచ్చాడు. ఆ పురుషుడు తెల్లగా ఉన్న ఒక హంస మీద ఎక్కాడు. అందరూ అయ్యాక హంసవాహనం మీద. ఆయనకి 4 శిరస్సులు ఉన్నాయి. తామర పువ్వు రంగులో ఉన్నాడు ఆయన. ఇంకా అందాన్ని వర్ణించడం, మణుల్లో కూడా పద్మరాగమణులని ఉంటాయి. పద్మరాగమణులు ఎంత ఎర్రగా ఉంటాయో అంత ఎర్రగా ఉన్నవాడు తెల్లని హంస మీద ఎక్కి మహాశోభతో చతుర్ముఖుడై ఏం చేస్తూ ఉంటే ఆయన చుట్టూ 4 వేదాలు స్తోత్రం చేస్తున్నాయి. 4 చేతుల్లో పుస్తకాలు పట్టుకున్నాడు ఆయన.
ఆ మహాపురుషుని చూడగానే అబ్బా, పద్మరాగంలో ఎర్రగా ఉన్నాడు, పైగా ఆకాశంలో ఎగురుతున్న హంస మీద వస్తున్నాడు, ఈ అందగాడేనా మా అల్లుడు? మళ్ళీ మొదలుకొచ్చావు, ఈయన బ్రహ్మదేవుడు, సృష్టికర్త, చూసావుగా నువ్వు ఇదివరకు అనగా, ఓహో బ్రహ్మగారా, నాకు ఈ మధ్యన పిచ్చెక్కి ఎవడల్లుడో ఎవడిగిల్లుడో తెలియటం లేదులే అంది ఆవిడ. పాపం బ్రహ్మగారు వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు వచ్చేట, ఓహ్ ఏతస్మిన్నంతరే తత్ర సర్వశోభాన్విత శ్రీమాన్ మేఘశ్యామ చతుర్భుజ కోటికందర్పలావణ్య పీతాంబరధరస్వరాట్టు రాజీవలోచనస్యాంత పక్షీంద్రవరవాహన శంఖాదిలక్షణైర్యుక్త ముకుటాది విభూషిత శ్రీవత్సవక్షా లక్ష్మీశ అప్రమేయ ప్రభాన్విత. ఓ ఎక్కడి నుంచి అపూర్వమైన వర్ణన చేశారు వేదవ్యాసుల వారు. ఎంతలో ఒక ఆయన వచ్చాడు, గరుడ వాహనం మీద వేయించేశాడు అంటే అర్థమైపోయిందిగా మీకు, శ్రీమన్నారాయణుడు ఆయన. ఆయన ఎలా ఉన్నాడో వరస్సగా 18 శ్లోకాల్లో చెప్పారు. చారు లక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబుకంధరుండును ఫాలనాసాధర వదన కర్ణుండును నీల నీరదవర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును నయ్యొప్పున పురుషోత్తమురిగాంచి. ఇప్పుడు ఆయన చతుర్లక్షణాలతో అందమైన చారు లక్షణ లక్షిత అన్నారు. చారు అంటే అందమైన, అందం ఎలా ఉండాలో అలా ఉందన్నమాట. అన్నీ శుభలక్షణములే, పరమ సౌందర్య రాశివలే ఉన్నాడు ఆయన. కాళ్ళు, గోళ్ళు, ముక్కు, చెవులు, నడుము అన్నీ తీర్చిదిద్దినట్టున్నాయి. మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్న ఆజానుబాహుడన్నమాట. ఉందా లేదా అనిపిస్తున్న సన్నని నడుము, ఆ నడుములో నుంచి లేచిన బొడ్డు, ఆ బొడ్డులో నుంచి ఉన్నటువంటి తెల్ల తామర పువ్వులో చతుర్ముఖంతో ఆడుకుంటున్న బ్రహ్మగారు శ్రీవత్సం అనేటటువంటి లాంఛనం కుడి పక్కన ధరిస్తే, ఎడం వైపున లక్ష్మీదేవి వక్షస్థలం మీద ధగధగలాడిపోతున్నది, మెడలో కౌస్తుభమణి ఉన్నది, వేలాది శిరస్సులతో వేలాది పాదాలతో వేలాది నేత్రాలతో అన్ని శిరస్సుల మీద ధగధగలాడిపోతున్న నవరత్నం ఖచ్చితములైన కిరీటములతో కంకణములతో కాళ్ళకి గండపెండేరాలతో సర్వావయవ సౌందర్యము సర్వాభరణ భూషితత్వంతో మహాత్ముడు శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య ఇటువంటి మాయాశక్తులతో సేవింపబడుతూ ప్రహ్లాదాదులు ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్తోత్రం చేస్తూ ఉంటే, ఆ స్తోత్ర పాఠాలన్నీ అందుకుంటూ మిసమిసలాడిపోతూ నీలమేఘఛాయా శరీరుడైన శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు అనంతుడు పురుషోత్తముడు అక్కడికి వేంచియగానే ఈవిడి ఎగిరి గంతులేసి పులకించిపోయి, ఇక సందేహం లేదు ఈతడే నా అల్లుడు బాబోయ్, ఈ అందం, ఈ సౌకుమార్యం, ఈ ఐశ్వర్యం, ఈ ప్రభ ఇంకెవరిలో ఉండదు. నారద దీనికి వ్యతిరేకంగా మాట్లాడకు, ఈతడే కదా మా అల్లుడు, నిజం చెప్పమంటే ఏమమ్మా పక్కన ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేస్తున్నారే భక్తులు, ఆ మాటలు నీ చెవిలో పడలేదా? ఆ మంత్రం నీ చెవిలో పడక వినబడక బాధపడుతున్నట్టున్నావు. ఆయనే సర్వేశ్వరుడు, పోషకుడు, శ్రీ మహావిష్ణువు, ఆయన నీ అల్లుడేమిటమ్మా తల్లి అనగానే, అయ్యో ఈ మహాత్ముడు కూడా మా అల్లుడు కాదా, ఇంతకంటే గొప్పవాడమ్మా మీ అల్లుడు అన్నాడు. ఆ మాట అన్నావు కానీ ఈయన చూశాక ఇంక ఈయనకంటే గొప్పవాడు మరోడు ఉంటాడని నాకు అనిపించట్లేదయ్యా అంది ఆవిడ. అప్పుడు చిట్ట చివరి ఆయన, కంగారు పడకమ్మా, నీ బెంగని కాస్త తొలగించుకోనుక, ఇంకేం బెంగ, ఎంతకంటే గొప్పవాడు ఎవడుంటాడు, ఇప్పుడు నాకు ఏదో భయం పట్టుకుంది అన్నది. ఇప్పుడు అలా అంటూ ఉండగా, ఇదిగో ఈ వెనక వస్తున్నాడు మీ అల్లుడు, ఈ పట్టు 2 కళ్ళు అలా చికిలించి మరీ చూడు, విప్పార్చి చూడు, దృష్టి చెదరనివ్వకుండా చూడు. ఇప్పుడు రాబోతున్నవాడు సర్వలోకేశ్వరుడు, నీ కూతురు గిరిజాదేవికి పతి కాబోతున్నవాడు శంకరుడు, లోక వశంకరుడు, భక్తమానస వశంకరుడు, దుష్ట మదాసురేంద్ర నాశంకరుడు అనగానే, మా అల్లుడు వచ్చేస్తున్నాడా అని ఒక్కసారి ఆవిడ కళ్ళులా పెట్టుకు చూడటం మొదలెట్టింది. శివుణ్ణి చూడటం అంటే అంత తేలిక మరి? ఆవిడ భ్రమలన్నిటికీ తోడుగా మనస్సులో ఉన్న ఆందోళనని, కొంచెం అలా ఉద్విగ్నమవుతున్న మనస్సుని అదుపులో పెట్టుకుంటూ చూచింది. వాత్యారోపధరా కేచిత్ పతాకా మర్మరస్సనాః వక్రతుండాః తత్ర కేచిత్ విరూపాశ్చ అపరే
తథాగా భూతప్రేతాది సంయుక్తాః నానాగణసమన్వితాః కరాళాః శ్మశ్రులాః కేచిత్ కేచిత్ ఖంజాః అలోచనాః దండపాశధరాః కేచిత్ కేచిన్ ముద్గరపాణయః. ఒక్కసారి ఆవిడ మలుడం చూసిందిగా. ఇక ఇక్కడ ప్రమదగణాలు ఊపుకుంటూ రావడం మొదలెట్టాయి శివుడి కంటే ముందు. కొందరికి అసలు తలకాయ లేదు, ముత్తి మొండెంతో అని ఓడుకుంటూ వస్తున్నారు కొందరు పెద్ద పుర్రెలు తలకాయ కింద కలిగి ఉన్నారు, కేవలం పుర్రెలే వస్తున్నాయి. అస్థిపంజరాలు కొన్ని హే అనుకుంటూ వికృతాకారాలతో భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, యక్షులు, గణాలు, వికృతాకారులు, చేతులు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, వంగిపోయిన వాళ్ళు, బాణకడుపుల వాళ్ళు, అసలు కడుపులే లేనివాళ్ళు, మీసాలు ఉన్నవాళ్ళు, మీసాలు లేనివాళ్ళు, నాలికలు పక్కకు పెట్టిన వాళ్ళు, కళ్ళు వంకరలు తిరిగిన వాళ్ళు, ముక్కులు పూర్తిగా లేనివాళ్ళు, పెద్ద పెద్ద ఏనుగు ముక్కులు, పంది ముక్కులు, డొక్కు ముక్కులు కలిగిన వాళ్ళు, చెవులు లేనివాళ్ళు, దొప్ప చెవుల వాళ్ళు, చుట్టూ చెవి కలిగిన వాళ్ళు, ఈ తలకాయ మొత్తం చేత్తో పట్టుకుని ఇదిగో తలకాయ, ఇదిగో చెయ్యి అని చేతులు కాళ్ళు అన్నీ విడదీసేసి పట్టుకున్న వాళ్ళు, అతికించుకుంటున్న వాళ్ళు, నాలుకలు బయటకు పెడుతున్న వాళ్ళు, అగ్నిజ్వాలల్లా మెరిసిపోతున్న వాళ్ళు, నడుములు ఇలా విరగొట్టుకుని నడుములు తమ చేతులతో పట్టుకుని నృత్యం చేయించి వెళ్ళి అతికించుకుంటున్న వాళ్ళు, పెద్ద పెద్ద మూకుళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఆ మూకుళ్లలో నిప్పులు పెట్టుకుని ఊరేగుతున్న వాళ్ళు, బూడిద పూసుకున్న వాళ్ళు, శవాకారులు కొంతమంది, ప్రేతాకారులు కొంతమంది, ఇలాంటి భయంకరాకారులు అందరూ వస్తూ ఉంటే ఈవిడికి కళ్ళు బయర్లు గమ్మాయి. కంగారు పడకు అని పార్వతీదేవిని నారదుడు చెరో పక్కన పట్టుకున్నారు. ఇప్పుడు చూడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఆయనే మీ అల్లుడు అనగానే ఆవిడ ఒక్కసారి చూసింది. అదిగో ఆ మధ్యలో నిర్గుణుడు, శంకరంచేవ నిర్గుణం గుణవత్తరం వృషభస్థం పంచవక్త్రం త్రినేత్రం భూతిభూషితం కపర్దినం చంద్రమౌళిం దశహస్తం కపాలినం వ్యాఘ్రచర్మోత్తరీయంచ పినాకవరపాణినం సోలయుక్తం విరూపాక్షం వికృతాకారమాకులం గజచర్మ వసానం హి వీక్ష్యతే శివాప్రసూహు. ఈ పార్వతీదేవి తల్లి ఇప్పుడు చూసింది 10 తలలు. ఆ తలలు కూడా విచిత్రంగా ఉన్నాయి. ఆ 10 తలకాయల్ని నొక్కేసుకోవడానికి మళ్ళీ 10 చేతులు. ఈ 10 తలల్లో 2 తలలు కలిపి ఒక్కొక్క తల. దాంతో చూస్తూ ఉండగా పంచవదనుడు. అందులోంచి ఒక కన్ను ఇలా వచ్చింది, ఒక కన్ను అడ్డంగా ఉంది, ఒక కన్ను ఇలా ముందుకు పొడుచుకొచ్చింది. ముక్కుందో లేదో తెలియటంలా. ఎద్దు చూస్తే భయంకరంగా ముసలిదైపోయింది, కదలలేకపోతోంది. ఓ రక్తం ఓడిపోతున్న గజ చర్మం, పైన వ్యాఘ్ర చర్మం ఉత్తరీయంగా వేసుకుని, లేడి పుచ్చుకుని, నాలుకలు బయటపెట్టి, కరాళమైన కోరలతో, చాలా విచిత్రమైనటువంటి రూపంతో, అత్యంత భయంకరాకారుడై పైనుంచి బూడిద, నిప్పులు, అస్థికలు, ఎముకలు అభిషేకం కింద పడుతూ ఉండగా అక్కడ ఊపుకుంటూ వచ్చాడు శివుడు. ఎందుకు అలా కనబడ్డాడు ఆయన? అంత సౌందర్యవంతుడు. ఈవిడిలో పిశాచం ఒకటి ఉన్నది, అనుమాన పిశాచం. శివుడు ఎంత అందంగా ఉంటాడని మనం ఊహిస్తే అంత అందంగా కనబడతాడు. శివుడు ఎటువంటి వాడో తెలుసా? ఆయనకి ఆకారం లేదు, అందుకే నిర్గుణుడని ప్రారంభంలోనే చెప్పారు. ఆవిడ దృష్టిలో ఆయన భయంకరాకారుడు, అందుకే భయంకరంగా కనపడ్డాడు ఆయన. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు పరమ సౌందర్యవంతుడు అనుకుంటే సుందరుడి కింద కనపడతాడు. రావణాసురుడికి పార్వతీదేవిని ఇచ్చేసిన మహాకాళి అనగానే మహాకాళి రూపంలో ప్రత్యక్షమైంది. నీవు ఏ రూపంతో ఊహిస్తావో అమ్మ ఆ రూపంతో దర్శనమిస్తుంది. నీవు ఎలా చూడాలనుకుంటావో శివుణ్ణి, ఎలా భావించాలనుకుంటావో అలాగే కనపడతాడు ఈశ్వరుడు. ఆయనకి ఏం లేదు గుణం, ఆయనకి లేదు రూపం, ఆయనకి లేదు కర్మ. అందుకే ఆయన పరమ నిర్గుణుడైన చైతన్య, శుద్ధ చైతన్య పరాత్పర బ్రహ్మమదన్నమాట. ఆ బ్రహ్మమును అర్థం చేసుకోలేక అజ్ఞానంలో పడిపోయి ఈవిడ ఓ డబ్బు 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 అనుకుంటూ మంచి అందగాడైన అల్లుడు కావాలనుకుంటూ ఉంది కదా. అందుకే ఈ కట్నం అనే పిశాచాన్ని ఎవడైనా దూరంగా తొలగపోతే ఇలాంటి లక్షణాలే వస్తాయి. ఇప్పుడు ఆయన ఆ భయంకరాకారాన్ని చూసింది. ఢామ్ అని శబ్దం వచ్చింది, చూస్తే పడిపోయింది కింద ఆవిడ స్పృహ తప్పి. వెంటనే పార్వతీదేవి బిందుడు నీళ్లు మీద పోసింది. నారదుడు వింజామర విసిరించాడు. ఆ తర్వాత లేచింది ఆవిడ. ఓరి దౌర్భాగ్యుడా, నిన్నెవడకన్నాడురా, నువ్వు మాకు గురువువేమిట్రా, తెలియక నీ దగ్గర మంత్రోపదేశం పొందాను, ఈ విషయం తెలిసి ఉంటేనా ఏనాడో తన్ని తరిమేసేదాన్ని నిన్ను. ఇంకా నోటికొచ్చినట్టు తిట్టేసింది రండి. ఓరే బాబు, మునే అధమాహం దుర్బుద్ధే సర్వథా వంచిత త్వయ. ఓరి ముని, దుష్టబుద్ధి, అభాగ్యురాలు కాబట్టి నాకు నీలాంటి గురువు దొరికాడు. ఎంతోమంది లోకంలో మంచి మంచి గురువులు ఉండగా వాళ్ళందరినీ కాదని దౌర్భాగ్యాన్ని, ముల్లోకాలు తిరిగేవాడిని, జటాచోటధారిని, వేణబుచ్చుకుని పాటలు పాడుకునేవాడిని, పనికి మళ్ళీ సన్నాసాన్ని నేను గురువుగా పొందాను.
నన్ను మోసగించేశావు, నా కూతుర్ని మోసగించేశావు, అందరికీ బంగారం లాంటి మంత్రాలు ఇచ్చి నాకు మాత్రం ఈ పనికిమాలిన మంత్రం ఇస్తావా దుష్టుడా. ఆ దివ్య ఋషులని పిలువబడే సప్త ఋషులు ఎక్కడికి వెళ్ళారు? ఆవిడ అన్నమాట ఏంటో తెలుసా? శ్మశ్రువుని త్రోటయామ్యహం. ఆ ఋషులు కనుక వచ్చారంటే గడ్డం పట్టుకుని మొత్తం పీకి అవతల పారేస్తాను, కాగడాతోటి మీసాలు కాల్చేస్తాను అన్నది ఆవిడ. ఇదిగో చూడండి, ఇదిగో ఈ శ్లోకంలో 7వ శ్లోకంలో, గడ్డం పీకి అవతల పారేస్తాను, గడ్డాలు కాల్చి పారేస్తాను. తపస్సు చేసుకునే వశిష్ఠుడి పెళ్ళం అరుంధతి వచ్చి మీ అల్లుడు గొప్పవాడని చెప్పింది. ఆవిడకే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని పనికి మాలిన వాడిని కట్టుకుని కందమూలాలు తింటుంది. నా కూతుర్ని కందమూలాలు తినేవాడికైనా ఇస్తాను, కానీ ఇలాంటి విషం తినేవాడికి పిశాచానికి ఇస్తానా? అందరూ కలిసి నా కొంప ఉంచారు. ఈ దిక్కుమాలిన మొగుడు కూడా బుట్లో పడిపోయాడు. అందుకే మొగుడిని వెనక్కి ముందుకు చూసుకోవాలన్నారు. భర్తను అదుపులో పెట్టుకుని చిన్నప్పటి నుంచి మొట్టికాయలు మొట్టి తిట్టి గదిలో పెట్టి అదుపులో పెట్టగలిగే భార్య అదృష్టవంతురాలు, నాకు ఆ భాగ్యం దక్కలేదు అని భర్తని కాసేపు తిట్టేసింది. ఇప్పుడు కూతురికేసి తిరిగింది, విప్పేదాలు బాధేసిందండి బాబు ఆవిడ కూతుర్ని కూడాను. పాప ఇంత పార్వతీదేవికి కూడా తప్పలేదు. అందువల్ల కాలప్రభావం అంటారు. అయ్యి బాబు నేను ఎక్కడికి వెళ్ళను, కింకరోమి క్వగచ్చామి, ఎక్కడికి వెళ్ళను, ఏం చెయ్యను నేను అని హాహాకారం చేసింది. నేను గొడ్రాలుగా పుట్టినా పర్వాలేదు, అసలు ఈ కూతుడు పుట్టకుండా ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, ఈ దౌర్భాగ్యాలు ఎందుకు వచ్చింది? పైగా ఇంకొక గొప్ప మాట ఉందండో ఈవిడ, చాలా భయంకరమైన మాట. ఏమిటో తెలుసా? గర్భో న గలిత కథం అంటే ఏమిటో తెలుసా? ఇది కడుపులో ఉండగా గర్భస్రావం అయిపోతే బాగుండండి. గర్భో న గలిత కథం, అసలు పుట్టకపోయినా పర్వాలేదు, ఒకవేళ కడుపుతో ఉండగా పోతే పెంట వదిలిపోయేది. ఇప్పుడు చూస్తూ చూస్తూ బంగారంలో పెంచుకున్న ఈ కూతుర్ని వాడికి ఎలా ఇస్తాను అంటే ఏం మాట్లాడతారో తెలియదు అనమాట తేడా వస్తే ఒక్కొక్కప్పుడు. అందుకనే అవతల వాడు రెచ్చిపోకుండా ఉండేటట్లుగా మన ప్రయత్నం మనం చేసుకోవాలన్నారు. ఒక్కసారి కట్టు తెంచుకున్నారంటే అక్కడ గురువు లేదు, ఇంకోడు లేడు. గురువుగారి దగ్గర అలా మాట్లాడకూడదని తెలియక కాదు ఆవిడికి. అయినా చెప్పే కదా, లోపల ఒక భయంకరమైన రజోగుణం పట్టుకున్నది, తమోగుణం పట్టుకున్నది, అజ్ఞానానికి పరాకాష్ఠ అయిపోయింది. ఆ సమయంలో చచ్చి ఉంటే గొడవ వదిలిపోయేది. నీ శిరస్సుని గండ్రగొట్టలతో ఇప్పుడే నరికేస్తాను, ఛేదయామి శిరస్తేద్య అంటే నీ తల నరికి అవతల పారేస్తాను, ఆ పుర్రిని తీసి అవతల పారేస్తాను, పిండం పెట్టేస్తాను అని ఏడ్చి కొంతసేపు నేను చచ్చిపోతాను, నా కూతుర్ని చంపలేనుగా, నన్ను చంపేయండోయ్, నన్ను చంపేయండోయ్. మరీ బొత్తిగా అసభ్యంగా ఏడుస్తారు కొంతమంది, చూసారా? అలా ఏడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నదా? ఎంత గొప్పవాళ్ళైనా జ్ఞానం కాసేపు కోల్పోయి ఇంట్లో ఏదైనా కష్టం వస్తే ఇదంతా పక్కవాళ్ళు చేశారు, వాళ్ళు చేతులారా చేసుకున్నారు పాపాలు, వాళ్ళు చేసి వాళ్ళ చావులు వాళ్ళు వచ్చి పక్కవాడిని తిట్టడం అనమాట. నువ్వు అవమానించావు, నువ్వేదో చేసావు అని ఇతరుల మీదకి అభాండం వేయడం అన్నదే ఈ మేనకాదేవి దగ్గర నుంచి కూడా ప్రారంభమైందన్నమాట. చివరికి ఎటువంటి ఈశ్వరుని అర్థం చేసుకోలేక ఆవిడే తిట్టేసిందిగా. మరి ఇప్పుడు సప్త ఋషులు వచ్చేశారు, దేవతలు వచ్చారు, నారదుడు వచ్చాడు. నారద నువ్వు చెప్పకంటే నా మాట వినమ్మా అన్నాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇంతలో అమ్మాయి నా మాట వినంటే నే వినను, నువ్వు బ్రహ్మవైతే అవ్వచ్చు కాక, నీ జమ్మ తిరిగి నేల పడిపోగాక అంటే నాలుగు తెక్కి కింద పడిపోగాక అంది. అప్పుడు దేవతలు మేనాదేవి నువ్వు పితరుదేవతల కుమార్తెవి, నీవు మా మాట విను, ఈశ్వరుడు మా అందరికీ నాయకుడు అంటే అప్పుడు వినలేదు. సప్త ఋషులు ఓ హిమవత్పత్ని నీవు పితృదేవతల కుమార్తెవి, నీవు ఇలా విధంగా పలకడం తగదు, నీకు ఈ పిచ్చివాగుడు పనికిరాదు, ప్రేలాపన వచ్చింది, నీకు సంధి ప్రేలాపన వచ్చింది, కొంచెం నీ మనస్సుని శాంతపరుచుకుని మా మాట విని శివుణ్ణి తేరిపారచూడు అన్నా వినలేదు. అందరూ ఎవరేం చెప్పినా వినకుండా ఏడుస్తూనే ఉన్నది, భర్త మాట వినలేదు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు నారదుడు ఆవిడ దగ్గరకు వచ్చారు. అమ్మాయి ఇంకెంతసేపు తిడతావు, ఒక్కసారి నీకు తోచినంతసేపు తిట్టి 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 అందరినీ కొట్టేయి కాసేపు, ఆ తర్వాత శాంతం పొందాక మా మాట విను అనగానే ఇంక నేను తిట్టలేను, నాకు పని అయిపోయిందండి, బాగా నీరసం వచ్చిందిలేండి. అయితే ఇప్పుడు జాగ్రత్తగా విను. ఓసి పిచ్చిదానా, నువ్వు శిష్యురాలివని గర్వపడ్డాను, మంత్రోపదేశం చేశాను, మహాత్మురాలివి అనుకున్నాను, ఇంత పరమమూర్ఖురాలివైపోతావు అనుకోలేదు. గురువు ఏ శిష్యులకైనా అధములైన ఉత్తములైన వాళ్ళకి మేలు చెయ్యాలని అనుకుంటాడు. నీలో ఒక పిశాచం ప్రస్తుతం చేరింది, అది ధన పిశాచం, అజ్ఞాన పిశాచం, రూప వ్యామోహ పిశాచం. దానిని తొలగించుకో. ఎదురుగుండా ఉన్నది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఈశ్వరుడు. ఏ రూపముతో ఆయనని మనం చూడాలనుకుంటే ఆ రూపంతో దర్శనమిస్తాడు.
నీకు తెలియక ఆయన గురించి రకరకాలుగా విని శ్మశానవాసి, పిశాచముఖుడు, భూత ప్రేత పరివార సమేతుడు అని ఊహించావు. అందుకు అలా కనబడ్డాడు. నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు గట్టిగా నేను చెప్పినట్టుగా ఓం నమశివాయ అని కళ్ళు మూసుకుని స్తోత్రం చెయ్యి. భక్తితో తలుచుకో. నా అల్లుడు పరమ సుందరుడని భావించు. అప్పుడు నీకు సుందర రూపం కలుగుతుంది అని స్వయంగా నారద మహర్షి, బ్రహ్మ ఇద్దరూ చెప్పారు. ఇద్దరు గురువులే కనుక. అందులో నారదుడు స్వయంగా గురువు కనుక చెప్పాడు. నారద ఉవాచ అని ఇక్కడ చెప్పారు. మేనే పశ్య విశాలాక్షి శివరూపమనుత్తమం. ఓ విశాలాక్షి, ఈ మాట ఎందుకంటున్నాడంటే విశాలమైన నీ కళ్ళను ఒక్కసారి విప్పార్చి చూడు. అప్పుడు నీలో ఉన్న ఈ అజ్ఞానం పోతుంది, దౌర్భాగ్యాల. ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్న రూపాన్ని చూడు, అందమైన రూపం కనపడుతుంది. కృతా శివేన తేనైవ సుకృపా కరుణాత్మన. ఈశ్వరుణ్ణి, శివ నువ్వు అందగాడివని మా గురువుగారు నారదుడు చెబుతున్నాడు. నేను గురుపాదాలు పట్టుకున్నాను, నమ్ముతున్నాను. ఓం నమశివాయ ఓం నమశివాయ అని నీ పంచాక్షరీ జపం చేస్తాను. నాకు నీ అసలు రూపం చూపించు అని ప్రార్థిస్తూ మెల్లగా కళ్ళు విప్పు. ఈ మేనే అని అండంలో విశాలాక్షి అని సంబోధన చేయడంలో సంకుచితమైన దృష్టితో ఉందన్నమాట ఇప్పటిదాకా ఆవిడ. ఆ సంకుచిత దృష్టి పోవాలి. శివుడు దౌర్భాగ్యుడనే దృష్టి, అధో దృష్టి, అది విడిచిపెట్టు. ఇప్పుడు పెద్ద పెద్ద కళ్ళిలా చేసి చూడమని కదా అక్కడ అర్థం. జ్ఞాన దృష్టితో చూడు. మనలో జ్ఞాన దృష్టి ఉంటే అప్పుడు మనందరం విశాలాక్షులమే అవుతాం. అది లేకపోతే ఎంత కళ్ళున్నా చింతపిక్కల కంటే చిన్న, చింత చిగురు కంటే చిన్న కన్ను కింద లెక్క అయిపోతుంది అనమాట. అందుకని ఇలా చెప్పగానే సరే అని వెంటనే ఆవిడ ఏం చేసింది, కళ్ళు మూసుకుంది. నారదా నువ్వు చెప్పిందని నమ్ముతున్నానే. అదిగో మళ్ళీ అలా ఏడుస్తూ కాదు, నిజంగా చెప్పు. ఓం నమశివాయ ఓం నమశివాయ. ఆవిడ కళ్ళు మూసుకుంది, వింది. ఇప్పుడు మెల్లగా కళ్ళు విప్పు. భక్తితో నీ అల్లుడు మహాత్ముడు అనుకుని కన్ను విప్పి చూడు అనగానే కొంచెం సందేహాన్ని దిగమింగుకుంటూ, దేవుడా ఈశ్వరా నన్ను పరీక్షించగా ఆయన భయం వేస్తోంది తండ్రి అని కొంత లోపల వణుకుతూనే అలా కళ్ళు విప్పింది. చూడండి అప్పుడు కనపడ్డాడు. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాత్ర నానాభరణ భూషితం సుప్రసన్నం సుహాసంచ సులావణ్యం మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సర్వైః దేవగణైః ప్రీత్యా విష్ణువాద్యై సేవితం తథా సూర్యేణ ఛత్రితం మూర్ధ్ని చంద్రేణ చ విశోభితం. ఆ క్షణమే ఆవిడ కళ్ళకెదురుగుండా స్వచ్ఛమైన వెన్నెల వంటి ఆకారంతో సర్వగౌరాభం పూర్తిగా తెల్లని రంగుతో కనబడ్డాడు. కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు. సర్వ అవయవాలలోనూ సౌందర్యం ఉన్నది. అపూర్వమైన కిరీటం ధరించాడు. దాని మీద చంద్రరేఖ వెలిగిపోతున్నది. శంఖంలా ఉంది మెడ. ఆ మెడ దగ్గర విషం వల్ల అందమైన నల్లని మచ్చ. చేతులకి ఆపాదమస్తకం దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ చేతులకి కాళ్ళకి అన్నిటికీ బంగారపు నగలే. నడుముకి వడ్డాణం, సర్వ ఆభరణాలతో మహాసౌందర్యంతో కోటి సూర్యుల కాంతితో ఉన్న వేడి లేదు. కోటి చంద్ర సుశీతలుడై ఉన్నాడు. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, అగ్నిహోత్రుడు మూడవ నేత్రంగా ఏ అవయవం ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దబడి ఉన్నాడు. కోటి కందర్ప లావణ్య, ఒకేసారి కోటి మంది మన్మధుల అందం కూడా ఆయన కాలిగోరికి సాటిరాదు. అటువంటి సౌందర్యాకారంతో సుగంధ ద్రవ్యాలతో జగత్తులో ఉన్న బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, నక్షత్రాలు, మహానుభావులైన ఋషులు, దేవఋషులు, మహర్షులు, బ్రహ్మఋషులు, జ్ఞానులు, ఇంకా అనేక దివ్య స్థలాలలో తపస్సు చేసేటటువంటి బధిరులు, పంధులు, అంధులు ఇత్యాదులందరూ కూడా వారి వారి దీక్షలు విరమించి ఆయన చుట్టూ చేరి ఓం నమశివాయ ఓం నమశివాయ తుభ్యం నమః అని సేవిస్తూ ఉంటే ఆ సేవలు అందుకుంటూ ఉన్నాడు. ఆ సౌందర్యాన్ని చూచి ఇక ఈవిడు పులకించిపోయింది. ఒక్క క్షణకాలం పరవశురాలైపోయింది. అబ్బా ఏమి సౌందర్యం, ఏమి ఐశ్వర్యం, ఏమి లావణ్యం! కోటి మన్మధులైన
ఈ సౌందర్యానికి సాటిరారు అనుకుని కౌగిలించేసుకుని కూతుర్ని ధన్యాపుత్రి మదీయాచ యయా తప్తం మహత్తపః యత్ప్రభావాన్ మహేశానత్వం ప్రాప్త ఇక మద్గృహే. కూతుర్ని కౌగిలించుకుని అమ్మ ఎంత అదృష్టవంతురాలే, నాలిక అదే నాలిక, ఆ నాలికతోటి ఎంత అదృష్టవంతురాలు తల్లి, ఏమి తపస్సు చేశావు, నీ మహాతప ప్రభావం వల్ల కదా ఇటువంటి అల్లుడు దొరికాడు. నేనే అజ్ఞానంలో పడిపోయాను, భ్రమలో పడిపోయాను, సాధారణ జీవిని, చదువు లేని దానిని, మూర్ఖురాలిని, లౌకిక సంపదలే పరమార్థం అనుకున్న దానిని. ఈ అజ్ఞానమనే పొర తొలగింది, జ్ఞానదృష్టి లభించింది. ఇదిగో సర్వసౌందర్య స్వరూపుడైన ఈశ్వరుని చూచాను. ఇక నా ఉన్న మోహం నశించిపోయింది, జ్ఞానజ్యోతి చూపట్టింది. తండ్రి నీ ప్రేమను నా మీద చూపించు, నా కుమార్తెని నీ చేతులు పెడుతున్నాను, నేను పెట్టడం ఏంటి, అనాదిగా మీరిద్దరూ ఆది దంపతులు అని క్షణంలో అంతా మారిపోయింది ఆవిడికి. ఆ ముఖం మారిపోయింది, కళ్ళు మారిపోయాయి, రూపం మారిపోయింది, తన్మయత్వం వచ్చేసింది. సుఖం అంతే, దుఃఖం అలాగే వస్తుంది. దుఃఖస్యానంతరం సుఖం, సుఖస్యానంతరం దుఃఖం. చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, చక్రం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాయి. బండి చక్రానికి కిందున్న ఆకులు పైకి, పైనుండవు కిందకి దిగినట్టే క్షణాలలో ఆవిడ దుఃఖం పోయి సంతోషం కలిగింది. వెంటనే తన కుమార్తెను తీసుకెళ్ళింది, చెలికెత్తల చేత పరివేష్టింపజేయించింది, సప్త ఋషుల భార్యల్ని పిలిపించింది. అరుంధతి, ఎంత మంచి సంబంధం చూశావో తల్లి, నా పెళ్లిలో ఎప్పుడో చూశాను, ఈసారి మా అమ్మాయి పెళ్ళికి నీకు మంచి పట్టు చీర పెడతానులే అంది. ఇందాక పెట్టావుగా పట్టు చీర, చాలులే తల్లి అన్నది. ఎందుకు పిలిచావు? మా అమ్మాయికి మంగళ స్నానాలు చేయించండి అనగా పన్నీటితో జలకాలాడించారు, ఎర్రని చీర కట్టించారు, అమ్మవారికి కిరీటం పెట్టించారు, మంచి జడలు వేయించారు, నగలన్నీ పట్టుకొచ్చి ఏ అవయవానికి ఏ నగలు ధరించాలో అవన్నీ పెట్టించారు, తిలకని తీర్చిదిద్దారు. ఇప్పుడు ఈ బొగ్గ మీద ఓ చిన్న చొక్క పెట్టారట. ఏం పాట రాశాడండి ఒకప్పుడు ఆత్రేయ. చక్కని బొగ్గను చొక్కెందులకే, చందమామలో నలుపున్నందులకే, చిన్నదానికి ఆ సిగ్గెందులకే, మనసులో మరులున్నందులకే. అందంగా ఉన్న ఆ బొగ్గ మీద హఠాత్తుగా ఎంత చొక్కెందుకు పెడతారు? అందులో పార్వతీదేవి ముఖమంటే ఎక్కడ మచ్చలేని చందమామలో మెరిసిపోతుంది. అటువంటి చక్కని బొగ్గ మీద చొక్కెందుకు పెట్టారంటే అంత చందమామలో కూడా మచ్చ ఉండాలి, బ్యూటీ స్పాట్ అది. ఆ చందమామలో నలుపు ఉన్నట్టే ఇక్కడ ఉండాలి, లేకపోతే దిష్టి తగులుతుంది. ఈ మధ్యన ఓ 2 యాత్రల నుంచి దిష్టి తగిలేసింది, దాంతో కొంచెం తేడా వచ్చింది నాకు కూడా, గొంతుక్కిని మైకులకిని. అందువల్ల దిష్టి ఎంత గొప్పవాడికైనా తగులుతుంటే అమ్మవారికే దిష్టి తగులుతోంది. అసలు ఇంతెందుకు, దేవుణ్ణి పల్లకీలో ఊరేగించాక మళ్ళీ బూడిద గుమ్మడికాయ మీద చూసారా మీరు, ఇలా పెట్టి హారతి తీసి టప్పన కొడతారు కొబ్బరికాయ. ఎందుకని? దేవుడికి కూడా దిష్టి. మన కళ్ళు ఎంత గొప్ప, మానవుల కళ్ళు ఎంత అబ్బబ్బబ్బా. వీళ్ళు దేని చూశారంటే అవతలాడు అయిపోయినట్టే. అందుకని గురువుగారికి మంచి రూములు కూడా దొరకట్లేదు, దొరక్కంటే క్షేత్రాల్లో దొరకట్లేదు, అక్కడ దొరికితే తీసుకుంటాం. అసలు అలా అయిపోతుంది అనమాట. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అందుకే చాలా జాగ్రత్తగా చూడాలి. మొత్తం మీద అమ్మవారికి కూడా దిష్టి తగలకుండా ఉండడానికి ఆ బొగ్గ మీద ఒక చొక్క పెట్టారట. మరి ఇప్పుడు ఈవిడ చొక్క పెడుతున్నప్పుడు అద్దం పట్టుకొచ్చి నీ మొహం చూసుకోమనగానే సిగ్గుపడి తలంచుకుందిట. ఎందుకని? చిన్నదానికి ఆ సిగ్గెందులకే, మనసులో నమరులున్నందులకే. మనస్సులో ప్రేమ ఎక్కువైపోయినప్పుడు భర్త మీద తలకేలా వంచుకుంటారు. పూర్వం ఆడవాళ్ళకి సిగ్గు అని ఒకటి ఉండేది, అందుకని వాడు పెళ్ళిళ్ళలో ఏం చేసేవారంటే తలకేలా వంచుకునేవారు అన్నమాట. అసలు ఇప్పుడు వాటి ఆ పదమే మర్చిపోయాం. మంచి అద్భుతమైన సమభావం. అందువల్ల ఇప్పుడు ఆవిడ తలకాయ ఎందుకు వంచుకుందంటే మనస్సులో ప్రేమ ఉండడం వల్లట. ఈ విధంగా మొత్తం మీద ఏది ఏమైతేనే అలంకారం చేశారు. పెళ్లి పందిట్లోకి తీసుకొచ్చారు. విశ్వకర్మ ఏర్పాటు చేసిన అపూర్వమైన శోభాయమైన మండపంలో పెద్ద వేదిక. ఇప్పుడు ఈ వేదిక మీద సాధారణంగా ఏం చేస్తారంటే వెనకాతల, ఇప్పుడు మీరు చూసారా పురాణానికి శివపార్వతుల కుటుంబం, శివుడు, అమ్మవారు, ఓ పక్కన కుమారస్వామి, ఓ పక్కన గణపతి, ఇలా ఓ బొమ్మలు వేసి పెడతాం. అలాగే చాలా చోట పందిళ్లలో పెళ్లి మండపాల్లో వెనకాతల ఏ పార్వతీ కళ్యాణమో, లేకపోతే సీతారామ కళ్యాణులో, లేకపోతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం పటమో పెట్టి అక్కడ ఎదురుగుండా స్టేజీ మీద పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారు. కానీ ఇక్కడ పెళ్లి జరుగుతున్నది శివుడికి. అందుకని వెంటనే ఏం చేశారట, ఈ పెళ్లి బొమ్మలు పెట్టడానికి ఉత్తుత్తి బొమ్మలు ఏం పెడతామని లక్ష్మీనారాయణులు ఒక పక్కన కూర్చున్నారు,
బ్రహ్మ సరస్వతుల పక్కన డైరెక్ట్గా దేవతలు వచ్చి కూర్చున్నారు. దేవతలు వచ్చి చిత్రప్రతిమలో చిత్తరువుల్లో చిత్రాల్లా కూర్చున్నటువంటి కళ్యాణం ఒక్క శివుడి కళ్యాణమే. ఇంకా వేరే బొమ్మలు వేయించక్కర్లా. అసలు ఈ బొమ్మ చూడండి ఎంత అందంగా వేశారండి. ఎటో చెట్టుపోయినా నా పేరు పైకి వెళ్ళిపోయింది, కానీ అద్భుతం అనమాట. ఆ చిలక ముక్కుతో ఉన్న శుకుడు, అందంగా కనపడుతున్న శివుడు, ఈ బొమ్మలన్నిటిలోకి గణపతి కుమారస్వామి మరీ ముచ్చటగా ఉన్నారు. ఒకళ్ళ మించిన అందంతో ఒకళ్ళు అనమాట. అది చూసినప్పుడల్లా శరీరం గగురుపాటు గురవదు. ఇక్కడ ఈ స్థానంలో చిత్రములు బదులుగా స్వయంగా పార్వతీ పరమేశ్వరులు కుటుంబం కూర్చుంటే అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆ దృశ్యాన్ని. అక్కడ కళ్యాణంలో స్వయంగా అలా కూర్చున్నారు. అంటే ఓ మధ్యలో త్రిమూర్తులకి ఈ వైపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా కూర్చున్నారు పార్వతీ పరమేశ్వరులు. ఒకవైపు లక్ష్మీనారాయణులు, మరోవైపు బ్రహ్మ సరస్వతులు, మరొక వైపు దిక్పాలకాదులు. ఎంతమంది కూర్చుని ఉండగా కళ్యాణం ప్రారంభమయ్యింది. ఇక కళ్యాణానికి ఎవరు బ్రహ్మగా ఉండాలి? బృహస్పతి కేసు చూశారు అందరూ. బృహస్పతి అన్నాడు, ఏమండి నేనేం పెళ్లి చేయిస్తాను నా మొహం. బ్రహ్మగారు స్వయంగా ఉండగా ఇంకొకరిని ఎవడో పిలిచి బ్రహ్మాని పిలవలసిన కర్మే వచ్చింది. బ్రహ్మ లేకపోతే ఎవడికి వాడే బ్రహ్మ. సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు ఇక్కడుండగా ఈ అపరబ్రహ్మలంతా ఎందుకండి, బ్రహ్మగారి చేతే కళ్యాణం చేయించండి అన్నారు. అప్పుడు స్వయముగా బ్రహ్మగారంతటి వాడు, అంతటి బ్రహ్మగారు కూడా స్వయంగా ఇది నాకు భాగ్యం అనుకుని వచ్చాడు. వరసగా ఆయన మంత్రోచ్చారణలు చేశాడు. కళ్యాణంలో చేయించవలసినటువంటి మొత్తం కార్యక్రమాలన్నీ చేయించాడు. ఇప్పుడు లీలాపద్మాన్ని పార్వతి చేతిలో పెట్టారు. పెళ్లికి ముందు పెళ్లి కూతురు చేతిలో ఒక పద్మం పెట్టాలి అని చేస్తాను అన్నట్టు లీలాపద్మం పెట్టారు. జీలకర్ర బెల్లమే అసలు ముహూర్తం అంటే, అందుకని జీలకర్ర బెల్లం పెట్టాలి. పార్వతీదేవి చేతికి జీలకర్ర బెల్లం ముద్దిచ్చారు, శివుడి చేతికి ముద్దిచ్చారు. శివుడు పెట్టేశాడు అమ్మవారి నెత్తి మీద. అమ్మవారు శివుడి నెత్తి మీద పెట్టాలి. శివుడి నెత్తి మీద ఏముంది? గంగ ఉంది. ఇక్కడ వచ్చేది పెద్ద సమస్య. ఈవిడ జీలకర్ర బెల్లం పుచ్చుకుని నెత్తి మీద పెడదామంటే జటాజోటాల మీద కిరీటం తీసి ఆ జటాజోటాల్లో పెట్టబోతుంటే అందులో గంగాదేవి సుళ్ళు తిరుగుతూ కనపడింది. ఆ గంగలో చూసింది ఆవిడ నీడ ఆవిడకే కనపడింది. వెంటనే చురుగ్గా జీలకర్ర బెల్లం ఉన్న చెయ్యి వెనక్కిలాగి అని చూసింది శివుడికేసి. ఎందుకని? అందులో తన బొమ్మను చూసుకుని వేరే స్త్రీ అనుకుంది ఆవిడ. ఎంత అందంగా రాస్తాడంటేనండి, ముక్కు తెమ్మన పారిజాతాపహరణం అని ఒక కావ్యం రాశాడు. అందులో ప్రార్థనా పద్యాల్లో రాస్తాడనమాట. పొల్లతుల్ కౌగిట గృచి ఎత్తి, పొల్లతుల్ కౌగిట గృచి ఎత్తి తలబ్రాల్ ఓయించు నవ్వేళ ఔదల గంగం తన నీడ తానగని మౌగ్ధ్యం బొప్ప వేరొక్క తొయ్యలియంచు మది నించు పార్వతి అసూయావాప్తికి నవ్వు క్రొన్నెల పూదాలుపు కృష్ణరాయనికి సంధించు మహైశ్వర్యముల్. ఇందులో ఆయన జీలకర్ర బెల్లం బదులుగా తలబరాలని మార్చాడు. సరే, ఏదైనా చమత్కారమేగా. పార్వతీదేవి పక్కనున్న చెలికెత్తులు అమ్మవారిని ఎత్తి, ఇదిగో నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టమన్నారని పురాణంలో ఉన్నది. ఆయన ఏమన్నాడంటే ఇద్దరూ కలిసి పట్టుకుని చెలికెత్తులు జయా విజయులు నెత్తి మీద తలబరాలు పోయమన్నారట. ఈవిడ తలబరాలు పోయడానికి ఇలా ఎత్తింది. తీరా చూస్తే నెత్తి మీద ఏముంది? గంగ. గంగలో తన నీడ తానే చూసుకుని మరొక స్త్రీ అనుకున్నది. పెళ్ళి అవ్వలేదు ఇంకా, అప్పుడే ఒక స్త్రీని సవతిని నెత్తి మీద పెట్టేవటోయ్ అని కోపంగా చూసింది. ఇలా అసూయతో గంగలో తన నీడని తానే చూసుకొని పరస్త్రీగా భావించిన ముగ్ధ పార్వతిని చూచి చిరునవ్వు నవ్వాడు. పార్వతి, నీకు తెలియకుండా ఇంకో స్త్రీ నా నెత్తి మీద ఎక్కడుంటుంది? ఆ ఉన్నది గంగ, నీ నీడ నువ్వే చూసుకున్నావు, ఆ నీడను చూసి పేడనుకుంటున్నావు అని ఆయన చిరునవ్వు నవ్వుతూ మాట్లాడట్లేదు. ఇద్దరు పెళ్లి వేదిక మీద అప్పుడే మాట్లాడుకోకూడదు, తిట్టుకోకూడదు కదా, మరి బాగుండదు. అందుకని వెంటనే జటాజోటాన్ని అలా బంధించాడు. బంధించగానే ఏమైంది? గంగ కనబడలేదు. గంగ కనబడకపోవడంతో నీడ మాయమైపోయింది. ఓహో, ఏమనుకోకోయ్ అని అలా గిల్లి నెత్తి మీద పెట్టింది ఆవిడ. భార్యాభర్తలు ఎప్పుడైనా సరే పెళ్లిపేటల మీద ఒకళ్ళకొకళ్ళు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే కొంచెం అలా గిల్లుకోవాలి. అప్పుడు ఆ భర్తకు అర్థమవుతుంది, భర్త గిల్లితే భార్యకి అర్థమవుతుంది. కొంచెం మెల్లిగా గిల్లాలి సుమా, మళ్ళీ నెత్తులు వచ్చేలా గిల్లుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని అలా మెల్లిగా గిల్లి నెత్తి మీద యథాప్రకారంగా జీలకర్ర బెల్లం పెట్టేసింది. అక్కడికి ఆ సమస్య, ప్రారంభంలో ఉన్న సమస్య పోయిందనమాట. ఈ జీలకర్ర బెల్లం పెట్టాక మంగళసూత్రధారణ కార్యక్రమం,
మంగళసూత్రాల కోసం వెతికితే ఓ మాదిరి మంగళసూత్రాలు ఏవి నచ్చట్లేదు, చేయించింది వాళ్ళమ్మ. అప్పుడు ఏం చేశారట, పాతాళలోకంలో ఉన్న ఇద్దరు సర్పాది దేవతలు వచ్చారు. సర్పాది దేవతలు ఒక ఆయన పేరు కుముదుడు, అంటే ఆదిశేషుడి కొడుకు, ఇంకొక ఆయన వాసుకి కొడుకు. వీళ్ళిద్దరూ వచ్చి తమ భార్యలను పట్టుకొచ్చి, ఏమండి ఆ మంగళసూత్రం ఈ మంగళసూత్రం ఎందుకండి, మా భార్యలే శాశ్వతంగా మంగళసూత్రం బిళ్ళల కింద మారిపోతారు, ఈ బిళ్ళల్ని కట్టేయండి అన్నారు. సర్పాది దేవతల భార్యల్ని మంగళసూత్రం బిళ్ళలుగా మార్చి వాటిని సూత్రం తాడులో పెట్టి శివుడు స్వయంగా కట్టాడు. వాళ్ళెంత అదృష్టవంతులో శాశ్వతంగా అమ్మవారి మెడలో ఉండిపోయారన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఒక లాభం ఏమొచ్చిందో తెలుసా, శివుడి మెడలో వాసుకి, ఆ వాసుకి గారి కోడలేమో ఆవిడ మెడలో బెళ్ళ. ఇప్పుడు దాంతోపాటు శివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి కొడుకు ఎడమ చేతికి భుజానికి కంకణంగా ఉంటాడు. ఇప్పుడు ఈయన భుజకీర్తి భార్యకేసి ఇలా చూడగానే, ఏమో నేను ఇక్కడున్నాను నువ్వక్కడ నేను ఇక్కడ, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు బాగున్నాయి. ఇంకొకడు ఆదిశేషుడు తరచుగా పార్వతీదేవికి కుడికాలికి గజ్జె అవుతాడని మీకు ఎదురులో చెప్పాను. ఇప్పుడు ఆదిశేషుడు కొడుకు కుముదుడి ఆయన ఏం చేశాడు, నేను శివుడికి కుడి భుజానికి కంకణంగా ఉంటానన్నాడు. వెంటనే కుముదుడు కుడి చేతికి కంకణం అయిపోయాడు, ఈయనకి భుజకీర్తి అయిపోయాడు. ఈ భుజకీర్తికి ఎదురుగుండా వాళ్ళ ఆవిడ పార్వతీదేవికి ఎడం వైపున్న మంగళసూత్రం అయింది. అంటే ఈ భర్త ఆ భార్య, ఈ భర్త ఆ భార్య, ఈయన భుజం చూపిస్తే ఆవిడ మంగళసూత్రం చూపిస్తుంది అనమాట. ఈ విధంగా భార్యాభర్తల అనుబంధం ఈ భార్యాభర్తల అనుబంధం ద్వారా శాశ్వతం అయిపోయిందిట. ఇక ఆ తర్వాత మరొకటి ఏంటంటే, పెళ్ళికి యజ్ఞోపేతం ఉత్తర యజ్ఞోపేతం వెయ్యాలంటే హిమవంతుడు ఏం చేయాలి, వెంటనే ఒక నాగయజ్ఞోపేతాన్ని పట్టుకొచ్చేసి ఆయన కూడా వాసుకి యొక్క 3వ పుత్రుడిని నాగయజ్ఞోపేతంగా మెడలో శాశ్వతంగా వేసేశాడు. కానుకలు దేవతలంతా పట్టుకొచ్చి ఎవరి స్థాయిలో వాళ్ళు రకరకాల ఆభరణాలు ఇచ్చారు, మణులు ఇచ్చారు, కిరీటాలు ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, ఆ రకరకాల పిండి వంటలు ఆహార పదార్థాలు అందరూ కూడా కానుకలు ఇచ్చారు. ఎప్పుడైనా పెళ్ళయిన తర్వాత చదివింపులను కార్యక్రమం ఉండేది, పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు కూడా చదివింపులంతా ఎవరికి తోచినట్టు వాళ్ళు చదివించారు. ఒక్క నారదుడు మాత్రం వచ్చి అందరికంటే గొప్ప చదివింపు నాదన్నాడు. ఆయన ఏమిటన్నారు ఆయన వెంటనే పార్వతీ వల్లభాయ పరమేశ్వరాయ మంగళం అని పాట పాడి పాట చేతిలో పెట్టి ఇదే చదివింపు అన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆఖరణ చదివింపుగా మంగళసూత్రాలు ఇంకోటి అందరూ ఇస్తే కొంతమంది సన్మాన పత్రాలు చదివిస్తారు. పాపం నారదుడి దగ్గర ఏముంది, అందుకని కాగితం రాసిచ్చాడని వాడి శివుడి మీద పాట. ఏం పాట అండి బాబు, అది అద్భుతం. అది కవచ రూపంలో ఉంటుంది. ఎప్పటికి కూడా దానిని ఈ హరవిలాసంలో మీరు చదువుకోవచ్చు. దీన్ని యాక్చువల్గా స్వయంగా నారదుడు అంతటి వాడు రాసిన ఒక కవచం ఉంటుంది. ఆ కవచాన్ని ఎప్పుడో ఒకప్పుడు మీకు వీలుంటే రాసి చదువుకోవచ్చు. ఆయన సన్మాన పత్రం ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఒక గొడుగు పెట్టాడు, బ్రహ్మ మరొక గొడుగు పెట్టాడు. ఇవన్నీ అయిన తర్వాత ఈ గొడుగుతో పాటు పట్టుకొచ్చి కాళ్ళు ఒకళ్ళు తొక్కించారు. పాదపీడనం అని ఒక కార్యక్రమం ఉండేది. ఇప్పుడు కార్యక్రమాలకి అప్పటికి చాలా మార్పు ఉన్నాయి. అందులో శివుడి పెళ్ళి అంటే ఇప్పటి బ్రహ్మల పెళ్ళిళ్ళు కావుగా, తెలిసి తెలియని పెళ్ళిళ్ళు ఇవి. సంపూర్ణమైన శాస్త్రమును తెలిసి కలియుగములో పెళ్లి చేయగలిగేవాడు ఒక్కడు లేడు అని పురాణాల్లో చెప్పారు. ఏదో ఉన్నంతలో సర్దుకోవడమే తప్ప పూర్వంలాగా 5 రోజుల పెళ్ళి, అందులో విధి విధానాలు, అసలు వేదానికి అర్థం తెలిస్తే కదా అప్పుడు దానికి చెప్పగలిగేది ఎవడన్నా. ప్రతి మంత్రమునకు సంపూర్ణ అర్థం తెలిస్తే అందులో ఉన్నట్టు చేయించగలుగుతాం. కాబట్టి అది చాలా కష్టం. కానీ అక్కడున్నది బ్రహ్మ కనుక తంతంతా చాలా జాగ్రత్తగా చేయించాడు. ఒకరి కాలు ఒకరి చేత తొక్కించాడు. పార్వతీదేవి కాలు తొక్కగానే శివుడంతటి వాడు ఒక్క క్షణకాలం అలా నిశ్చేష్టుడైపోయాడు. ఎందుకంటే అమ్మవారు ఆదిశక్తి, ఆ శక్తిని ఆయన కూడా ఒక క్షణం తట్టుకోలేకపోయాట. అప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వి వెంటనే తన బరువు తగ్గించింది. తర్వాత చేతులు ఒకళ్ళొకళ్ళు పట్టుకుని పాణిగ్రహణం పీడనం అని ఒకటి ఉంటుంది. ఆ పాణిపీడనంలో కూడా అమ్మవారి శక్తి ముందు అయ్యవారి శక్తి తగ్గిపోయేదిట. కావాలని తగ్గించుకున్నాళ్ళండి ఆయన. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భార్యామణి నువ్వే నొక్కు గట్టిగా అన్నాడు. ఇప్పుడు ముందే ఈయన గట్టిగా పీడించాడు అనుకోండి, రేపు పొద్దున తేడాలు వస్తాయి. తర్వాత ఓ బింది పెట్టారు. బిందులో ఉంగరాలు వేసి ఇద్దరు ఒకేసారి చేయబెట్టి ఆ ఉంగరం తీయాలన్నమాట. పార్వతీదేవికి ఉంగరం దొరకలేదు, శివుడి చేతికి ఉంగరం దొరికింది. ఆయన పైకి తీసేలోపు ఇవిడు గిల్లిందో గిల్లు అబ్బో అన్నాడు. ఆయన వదిలేశాడు. ఆ ఉంగరం బయటికి లాగింది. ఆహా మా అమ్మాయి నెగ్గింది అన్నాడు హిమవంతుడు. ఆయన చిరునవ్వు నవ్వి నెగ్గకేం చేస్తుంది ఇదిగో చూడండి అన్నాడు. ఆయన తెల్లని శివుడి యొక్క ఈ చేతిపైన గోరుగుత్తు గట్టిగా దిగిందనమాట. మీ అమ్మాయికి బాగా ట్రైనింగ్ ఇచ్చారండి, గిల్లడాలు బాగా నేర్పారండి మా అమ్మగారు అన్నాడు ఆయన. అల్లుడు ఆ మాత్రం గిల్లుడు లేకపోతే ఎలాగా అన్నాడు హిమవంతుడు.
ఎప్పటికప్పుడు పార్వతీదేవి గిల్లి ఆయన చేతిలోంచి ఉంగరం లాక్కునేదిట. 3 పర్యాయములు ఆవిడే లాగేసుకుంది. పాపం అక్కడ కూడా శివుడే ఓడిపోయాడు. ఏదైనా చెప్పండి లేడీస్ అన్నారు. అందుకే ఫస్ట్ మొత్తం మీద ఆడవాళ్ళని జయం పొందేలా చేయడం కర్తవ్యముగా ఈశ్వరుడు కూడా భావించాడు. ఇవన్నీ అయ్యాక ఇంకో తమాషా ఘట్టం ఒకటి ఉంది. అరుంధతి నక్షత్రం చూడాలి. అరుంధతి నక్షత్రం ఎక్కడో ఆకాశంలో ఉంటే ఈ కనబడని బ్రహ్మగారి అదిగో అరుంధతి అంటాడు, ఆయనకి కనబడదు. ఈ భార్యాభర్తలు అంటారో కొత్త పెళ్లి కూతురు పక్కనుంటే ఈ మొగుడికి అసలే పరవశత్వంతో కనబడిందండి అని తప్పుకుంటాడు, ఆవిడ తప్పుకుంటుంది. ఇక్కడ వీళ్ళకి అవకాశం లేకుండా ఎదురుగుండా అరుంధతి కూర్చుని ఉంది. ఇదిగో అరుంధతి నక్షత్రం చూపించారు. అది యోగం అన్నమాట. ఇంక మీదట భవిష్యత్తులో మనం అమ్మవారు అరుంధతి నక్షత్రాన్ని భూలోకానికి పిలిపిద్దాం. మనం పిలిస్తే వస్తుంది, గ్యారంటీగా మీరు పిలిస్తే వస్తుంది. వచ్చినప్పుడు శ్రీకరి పెళ్లికి పిలిపిద్దాం, స్వయంగా ఆవిడ చూపిద్దాం. ఈ విధంగా మొత్తం మీద అరుంధతి నక్షత్ర దర్శనం కూడా అయ్యింది. అంతఃపుర ప్రవేశం కార్యక్రమం పెద్దది. శివుడు అంతఃపురానికి రావాలి ఇప్పుడు పార్వతీదేవితో పాటు. శివుడికి అంతఃపురం ఎక్కడ? శ్మశానంలో. కానీ శ్మశానం అంతా ఒక అపూర్వమైన మందిరంగా మారిపోయింది. ఆ మందిరాలు మామూలు మందిరాల ఊరికి అలా నటిస్తాడు కానీ ఆయన అపూర్వమైన మణిస్తంభాలతో కూడిన దివ్య భవనం అది. ఆ భవనం దగ్గరికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వచ్చారు. గుమ్మం దగ్గర లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శచీదేవి వీళ్ళంతా కూర్చుని పేర్లు చెబితే కానీ లోపలికి రానివ్వమన్నారు. పూర్వం పేర్లు చెబితే కానీ లోపలికి రానిచ్చేవారు కాదు. మీ అందరికీ అనుభవం ఉందా లేదా? ఏమండి బేబీ సరోజ్ గారు? ఆ రోజుల్లో ఎంత సిగ్గుపడిపోయేవారు అన్నమాట ఆడవాళ్ళు. బాయిదారిది ఈయనంటే నేను పార్వతి వచ్చేసామని చెప్పేశాడు. ఇక్కడ ఈ పార్వతి మాత్రం పేరు చెప్పదు. నువ్వు పేరు చెప్పకపోతే లోపలికి వదలమంటారు లక్ష్మీదేవిని, సరస్వతి. మనం ఒకటే కదా, పేరు చెప్పకపోయినా వదిలేయండి అంది ఆవిడ. అబ్బే ఎక్కడన్నా ఒప్పుకుంటాం కానీ ఇక్కడ మాత్రం పేరు చెప్పకపోతే వదలమన్నారు లక్ష్మీ భారతి కూడా. అప్పుడు ఈవిడ వినపడకుండా కొంచెం కొంగు దగ్గర నుంచి నేను శివుడు వచ్చాం. అబ్బే వినపట్టలేదన్నారు వీళ్ళు. నేను శివుడు వచ్చాం. అబ్బే వినపడలేదన్నారు. ఎన్నిసార్లు చెప్తాను నేను శివుడు వచ్చామంది ఆవిడ. ఒక్కసారిగా భద్రకాళి అయిపోయింది ఒకసారి. ఆ విధంగా కొంచెం గట్టిగా అరిచాక అందరూ నవ్వుకున్నారు. పేరు చెబితే కానీ మొత్తం మీద లోపలికి పెట్టలే. ఇప్పుడు లోపలికి పిలిచేటప్పుడు బంగారపళ్ళల్లో హారతి పెట్టి మంగళహారతి ఇచ్చి ఆ తర్వాత ఏమంటారు? కొత్త పెళ్ళి కూతురా రావమ్మా, నీ కుడికాళ్ళు ముందు పెట్టి రావమ్మా అని పాడి కొత్త పెళ్లి కూతుర్ని కుడికాళ్ళు లోపల పెట్టమనాలి. ఇప్పుడు ఆవిడకు పెద్ద సమస్య వచ్చింది. ఏమిటి చెప్పండి? శివుడు అర్ధనారీశ్వరుడైపోయాడు. అప్పటికే కుడికాలు ఆయన పెట్టాడు. ఇక ఈవిడికి మిగిలిందల్లా ఏం మిగిలింది? ఈవిడి కుడికాలు అటు ఇరుక్కుపోయి ఎడంకాలే. ఏం చెయ్యాలి? మీరేమో కుడికాలు పెట్టకుండా లోపలికి రావద్దంటారు. నాకు అసలు కుడికాలే లేదు, అర్ధనారీశ్వరుడైపోయాడు అని అనగానే వాళ్ళు పక్కపక్కనవి అమ్మా ఎన్ని పాదాలున్నాయి, ఒకటా రెండా నీకు? ఓం సహస్రశీర్షాదేవి సహస్రాక్షి సహస్రపాత్ అని వేదం నిన్ను వర్ణిస్తున్నది రోజు మీరు కూడా చూస్తున్నారు కదా. సహస్రాక్షి సహస్రపాత్ లలితా సహస్రనామంలో. నీవు కుడికాలు కావాలనుకుంటే రావడం ఒక లెక్క అని మళ్ళీ అమ్మలిద్దరూ ప్రార్థించగానే అప్పుడు ఆశ్చర్యకరంగా అమ్మవారి శరీరం ఆకాశం అంతా వ్యాపించిపోయింది. భూమి ఆకాశాలు నిండిపోయి భువన బ్రహ్మాండాలు వ్యాపించి కోటాను కోట్ల కందర్పుల కాంతితో సూర్యకాంతితో చంద్ర సుశీతలయ్యి అపూర్వమైన మణిఖచితమైన కిరీటాలతో నేత్రాలతో అనేక పాదాలతో అనేక హస్తాలతో అనేక శిరస్సులతో ప్రత్యక్షమై ఒక కాలు కాదు కొన్ని వేల కుడికాళ్ళు లోపల పెట్టి అప్పుడు ఆవిడ లోపలికి గృహప్రవేశం చేసింది. అహో జయహో మాత జగదేక మాత విశ్వసుందరి భువనసుందరి అని పుష్పవర్షం కురిపించారు. టక్కన వెళ్ళి అర్ధనారీశ్వరుల్లో కలిసిపోయింది ఆవిడ. అమ్మవారిని రెచ్చగొడితే మళ్ళీ అన్ని రూపాయలు చూపించగలదు కనుక. ఇప్పుడు లోపలికి వచ్చాక కూర్చోబెట్టారు. ఒకరి చెయ్యి ఒకరిని పట్టుకోమన్నారు. ఆ తర్వాత ఇద్దరం కూడా ఈ రోజు నుంచి కలిసి ఉంటాం, ఏనాడు సర్వకాల సర్వావస్థల్లో విడిపోమని ప్రతిజ్ఞలు చేయించారు. అరుంధతీదేవి పాతివ్రత్య మహిమ అమ్మవారికి చెప్పింది. ఏ అమ్మ ఈ పాతివ్రత్య మహిమల్ని లోకానికి అందించిందో ఆ తల్లికి స్వయంగా అరుంధతీదేవి తాను పాతివ్రత్య మహిమలు చెప్పగానే ఆవిడ చిరునవ్వుతో విన్నది. ఈ ఇద్దరూ కలిసి ఇక అక్కడి నుంచి కైలాస పర్వత ప్రాంగణంలోకి వెళ్ళిపోయారు. బయట నందీశ్వరుణ్ణి పిలిచి కాపలా పెట్టి నేను మళ్ళీ తలుపు తట్టి రమ్మనేదాకా ఎవరిని లోపలికి వదలొద్దని శివుడు చెప్పాడు. మొత్తం ద్వారం మూసుకుపోయింది. ఆ కైలాస పర్వతంలో శివుడు నిర్మించిన అపూర్వ భవనం లోపల అత్యద్భుతమైన ఉద్యానవనాలున్నాయి. మంచి సుగంధ ద్రవ్యాలతో కూడిన నందివర్ధనం పుష్పాలు, పారిజాత పుష్పాలు, మందార పుష్పాలు, సౌగంధిక పుష్పాలు, ఇటువంటి పుష్పాలతో ఉన్నటువంటి చెట్లు, దిగుడు బావులు,
ఈతాలాడుకోవడానికి పనికొచ్చే పద్మాకరాలు, ఇంకా ఆ పద్మాకరాల చుట్టూ పూర్తిగా చంద్రకాంత శిలా వేదికలు, మార్బుల్స్ పరిచారన్నమాట. అక్కడ ఓ చెరువు చుట్టూతో అంతా చంద్రకాంత శిలా వేదిక. ఆ వేదిక మీద తామర పువ్వులు, కలువ పువ్వులు పరిచారు. అక్కడ కూర్చుని వాళ్ళు అపూర్వ రీతిలో పాడుకున్నారట. అక్కడ కొండలు, ఆ కొండల మీద ఎప్పుడు చూసినా మేఘాలు వెడుతూ ఉండేవి. ఇందులో రాశాడంటే నిజంగాను అవంతా చెప్పడం అంటే నేను చెబుతున్నానుగా, శివపురాణం చెప్పడానికి 1 రోజు 2 రోజులు సరిపోదు. ఆ ప్రకృతి వర్ణన శివుడు కల్పించాడు దానికోసమని. పెద్ద పెద్ద కొండలు, ఆ కొండల్ని పూర్తిగా మబ్బులు ఆవరించాయి. ఆ మబ్బులు కూడా నల్లని కారు మబ్బులు అన్నమాట. ఆ కారు మబ్బులకి అప్పుడప్పుడు గాలి తగలగానే టపటప వర్షించడం, మళ్ళీ అంతలోనే వర్షం ఆగిపోవడం. ఇక్కడికి మళ్ళీ అంటే శివుడు బహుశా గోకర్ణాన్ని అలా మార్చాడేమో. నిజంగా ఈ వర్ణన మీరు ఒక్కసారి ఊహించండి. ఆకాశం అంతెత్తు కొండని రాసుకుని పెడుతున్న మేఘాలు. తిరుపతి లాంటి కొండలు కడితే పైన కనబడుతూ ఉంటాయిగా మబ్బులన్నీ. ఆ మబ్బులకి చల్లగాలి తగలగానే ఏమవుతుందన్నమాట, వర్షం కురుస్తుంది. ఆ వర్షం కొండల మించి జలపాతాల కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. అది చూడడానికి ఎలా ఉందట, కొండ పురుషుడు, మబ్బు స్త్రీ. ఈ స్త్రీ పురుషుడిని తగలగానే హృదయం కరిగింది భర్తను చూడగానే. ఆవిడ మనస్సు కరిగి అలా ద్రవమై భూమి మీదగా ప్రవహిస్తోందట. దీనిని తెలుగులో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యంలో ఆత్రేయ పాట కింద రాశాడు ఈ శ్లోకాలను అన్నమాట. ఆయన బాగా చదివాడు, చదువుకున్నవాళ్ళు కదా వాళ్ళు. అందుకని రాగవశమున మేఘమాలిక మలయ పవనుని కలిసి తేలగా రాగవశమున మేఘమాలిక మలయ పవనుని కలిసి తేలగా కొండను తగిలి గుండియ కరిగి నీరై ఏరై పారునుగా కలగా కమ్మని కలగా మన జీవితాలు మనవలిగా కలగా కమ్మని కలగా. ఎంత అపూర్వమైన భావన. అందుకే కొన్ని చోట్ల తెలుగు పాటలే బాగుంటాయి అన్నమాట. శ్లోకంలో ఎంత రాసినా ఈ ఆర్ద్రత తెలుగువాడికి అర్థం అవడం కష్టం. అందుకని ప్రేమతో, రాగము అంటే ప్రేమ, ఎరుపు అని ఒక అర్థం. దాంతో మేఘమాలిక, నల్లని మేఘాల యొక్క సమూహం మలయ పవనుడితో, మలయ పర్వతం మీద నుంచి వచ్చే గాలితో కలిసి అలా వెడుతోందిట. అంతలో ఏం జరిగింది, కొండను తగిలి గుండియ కరిగి నీరై ఏరై పారునుగా. అది ఊహ. నిజంగా కూడా ఆక్సిజన్ను నైట్రోజన్ను ఈ రెండూ కలిస్తే నీరై కిందకి ప్రవహిస్తుంది. అదనమాట. కొండ మీద తగిలిగానే ఈ గాలి తగలగానే అవి రెండూ కలిసి వెంటనే నీరై దబదబదబా కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. మేఘమథనం అనే పేరుతో మేఘాల మీద ఆ ప్రయోగమే చేస్తారు, అయినా అవ్వదు. కానీ పరమేశ్వరుడు తలుచుకుంటే టక్కన కరి కిందకు వచ్చేస్తుంది అనమాట. యజ్ఞములో ఉన్న పొగకి ఆ లక్షణం ఉన్నది. యజ్ఞం గనక సక్రమంగా జరిగితే, మంత్రం సరిగ్గా చెప్పి భక్తితో యజ్ఞం జరిగితే మాత్రం వెంటనే పూర్ణాహుతి సమయంలో కుంభవృష్టి కురవలసిందే, కనీసం ఎంతో కొంత వర్షం పడవలసిందే. ఎందుకంటే ఇది అలా వెళ్ళి ఆ మేఘమాలికను ఆకర్షించి ఈ పొగ కరిగించి నీరు కింద ప్రవహింపజేస్తుంది. ఎన్నోసార్లు చూసాం. ఉజ్జయినిలో యాగం చేసినప్పుడు ఎలా ఉండేది, వర్షం కురిసేది. బృందావనంలో యాగం చేసామా చివరి రోజున టక్కన వర్షం కురవలా, అది కురిసి తీరుతుంది, దాని నియమం అన్నమాట. అది అంత అపూర్వ భావనతో వీళ్ళిద్దరూ పాడుకుంటూ తిరిగారట. 1000 సంవత్సరముల పాటు పార్వతీ పరమేశ్వరులు అలా లోపల ప్రాంతంలో బయటికి అసలు రాకుండా హాయిగా తెగ తిరిగేశారు, లోపల విజృంభించి తిరిగారు. ఎన్నాళ్లుగానో ఉన్న విరహమంతా పార్వతీదేవికి తీర్చడానికి అన్నట్టుగా పరమేశ్వరుడికి ప్రపంచాన్ని మరిచిపోయాడు, మరిచిపోయాడు. సతీదేవిని ఇప్పుడు పార్వతీ రూపంలో పుచ్చుకొని కమ్మగా పాటలు పాడుకుంటూ బృందావనంలో తిరిగిన శ్రీకృష్ణుడు రాధాదేవి అన్నట్లుగా గోలోకంలో ఆనాడు ఆయన తిరిగినట్టుగా ఈయన కైలాసంలో తిరగడం మొదలుపెట్టాడు. ఈలోపు ఇక్కడ తారకాసురుడు విజృంభించేశాడు. వాడు మళ్ళీ లోకాలన్నిటినీ పీడిస్తూ ఉంటే దేవతలంతా హడిలిపోయి ఒక రోజున పరుగున వచ్చి, ఎన్నడు మాకు దిక్కు కలుగుతుంది, ఈ శివుడు లోపలికి వెళ్ళి బయటికి రాడు బావోయ్ అని గుమ్మం దగ్గరకు వచ్చి, శివ పరమేశ్వర రక్షించు బావోయ్ అన్నారు. ఆ సమయంలో కాపలా ఉన్న నందీశ్వరాదులు, ఛత్ శివుడేమో లోపలేదో హాయిగా లోపల విహరిస్తూ ఉంటే మీరు పిలుస్తారా, ధిక్ పొమ్మన్నారు.
అనకని దిక్కు లేక మేమొస్తే దిక్కు అంటారు ఏమిట్రా బాబు అన్నారు వీళ్ళు. ఈ విధంగా వీళ్ళు కింద మీద పడుతున్నారు. అక్కడ ఈశ్వరుడు పార్వతీదేవితో విహరిస్తున్నాడు. తర్వాత విశేషాలతో మళ్ళీ రేపటి రోజు కార్యక్రమంలో కుమారస్వామి జనన ఘట్టంతో కలుసుకుందాం. క్లుప్తంగా తారకాసుర వధ కూడా రేపు చెప్పుకుందాం. అపూర్వమైన పార్వతీ పరమేశ్వర కళ్యాణ ఘట్టం గురించి ఈ వేదవ్యాసుల వారు ఒక అపూర్వమైన ఫలశ్రుతి చెప్పాడు. జగన్మాత ఆది పరాశక్తి ప్రకృతి స్వరూపిణి మనల్ని రక్షించే అమ్మ. ఆ అమ్మని జగదేక పితరుడైన ఈశ్వరుడు కళ్యాణం చేసుకున్న ఈ ఘట్టంలోని ప్రత్యక్షణం ఒక మంత్రం. ఇది విన్నవారికి చెప్పిన వారికి సర్వకాల సర్వావస్థల్లో శుభములే కలుగుతాయి. ఇంకా రెండవ మాట లేదు. సకల సంపదలు లభిస్తాయి. ఆ ఇళ్లల్లో ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. ఏ స్త్రీ అయినా ఈ కథ వింటే రాబోయే కాలంలో కైలాసానికైనా వెడుతుంది, లేదా మంచి భర్త లభిస్తాడు. పురుషుడు అనుకూలవతి అయిన భార్యను పొందుతాడు. దారిద్ర్యం తొలగిపోతుంది. నచైవ ఇష్ట వియోజనం, తనకి ఇష్టులు దూరమైతే వాళ్ళు తిరిగి కలుసుకుంటారు. మొత్తం మీద అమ్మవారి కళ్యాణం అన్నదే సకల సన్మంగళాలని ఇస్తుందన్నమాట. అటువంటి పార్వతీ కళ్యాణానికి మనందరం కూడా అనుకోకుండానే వచ్చాం, చెప్పుకున్నాం, విన్నాం. ఆది దంపతుల యొక్క అనుగ్రహాన్ని శాశ్వతంగా పొందుదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.